హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల కథ పేరు ఇంద్ర పదవి. మానవుల్లోనే కాదు, దేవతల్లోనూ ఈర్ష్యాసూయలు, కక్షలు, కావేశాలు, మదమాశ్చర్యాలు అన్నీ నెలకొని ఉంటాయేమోననిపిస్తుంది కొన్ని కథలు వింటుంటే. అయితే ఆ కథల ద్వారా వారు మానవులకి కొన్ని పాఠాలు నేర్పదలుచుకున్నారా అని అనిపిస్తుంది. అంతే అయ్యుండాలి. లేకుంటే బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అని మనుషులంతా తమ తమ బలహీనతలని, లోపాలని సమర్థించుకుంటూ ఉంటారు. అధికార వ్యామోహము, పరకాంతాసక్తి మొదలైనవి మనుషులకే కాదు, దేవతలకి తగవని ఎన్నో కథలు మనకి రుజువు చేశాయి. అటువంటిదే ఒక కథ, నహుషుని కథ. ఆ వేళ మహేంద్రుని సభలో ఉత్సాహం పెళ్ళుబుకుతోంది. రంభ, తిలోత్తమ నిలువెత్తు పూలదండలు తెచ్చి మహేంద్రుని మెడలో వేశారు. మేనక, ఊర్వశి మంచి గంధము వాసవుని ఒడలంతా పుయ్యసాగారు. హరిణి, శ్వేత అతనిని నిలువెల్లా పన్నీరు చిలకరించి పక్కపక్కలాడారు. పక్కనే ఉన్న పట్టపురాణి శచీదేవి అది చూసి రవ్వంత మూతి ముడుచుకున్నది. ఇంద్రుడు అది గమనించి ఆమె చుబుకాన్ని పట్టుకొని తన వైపుకు తిప్పుకొని కళ్ళల్లో కళ్ళుంచి నవ్వి వారి చేతుల్లో నుంచి మంచి గంధాన్ని తీసుకొని ఆమె వారిస్తున్నా వినకుండా ఆమె ముంజేతులకు పులిమాడు. పన్నీరు నింపిన వజ్రాల కూజాను తీసుకొని ఆమె మీద అదే పనిగా చిలకరించసాగాడు. వద్దు వద్దని ఆమె వారిస్తున్నా వినకుండా చిలిపిగా నవ్వుతూనే ఆమె మీద పూలు జల్లాడు. చుట్టూ మూగిన అప్సరకాంతలంతా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ నవ్వసాగారు. శచీదేవి నవ్వాపుకోలేకపోయింది. ఆమె చిరుకోపం కాస్త మటుమాయమైంది. ప్రభువులకి ఈవేళ ఇంత కొంటెతనం ఎందుకో అంది మెరుస్తున్న కళ్ళతో చూస్తూ. వసంతోత్సవం అంటే మాటలా? ప్రభువు గాని పరిచారిక గాని అందరికీ ఉత్సాహమే, అందరికీ ఆనందమే, అంతా ఒకటే కాదంటావా అన్నాడు దేవేంద్రుడు. కాదని అనగలనా? తమరి సమక్షంలో నిత్య వసంతోత్సవమే కదా మాకందరికీను. కాకపోతే ఈరోజు తమకు ఉల్లాసం అధికంగా ఉంది అంది శచీదేవి నవ్వి. రంభ మిగిలిన అప్సరసలు శచీదేవి చేయి పట్టుకొని తీసుకొని పోతూ, ప్రభు, నందనవనంలో మీ దేవిని దాచి ఉంచుతాం, తమరే వెతికి తెచ్చుకోవాలి ఆమెను అంటూ సరసంగా సవాలు విసిరారు. బిలబిలలాడుతూ నవ్వులు రువ్వుతూ సందడి గొలుపుతూ నందనవనంలోకి ప్రవేశించారు. సభలోని పెద్దలు పిన్నలు అందరి ముఖాల్లోనూ చిరునవ్వులు వెళ్ళి విరిశాయి. అవును, ఆ రోజు వసంతోత్సవం. నిత్య యవ్వనులు, ఆనంద స్వరూపులు అయిన ఆ దేవతలు ఆ రోజు మరింత ఆనందాన్ని కొని తెచ్చుకుంటారు. వారి సయ్యాటలలో, సరస సల్లాపాలలో కొద్దో గొప్పో మునివరులు పాలు పంచుకుంటారు. ఆ రోజు నిత్యము కాస్తంత గంభీరంగానూ కోపంగానూ కనబడే విశ్వామిత్ర మహర్షి కూడా ప్రసన్నంగా చిరునవ్వులు చిందిస్తున్నాడు. అప్సరసల సవాలు విని అందరూ నవ్వుకుంటూ ఆ వేడుక చూసేందుకు నందనవనంలోకి వెళ్ళటం మొదలుపెట్టారు. అందరూ అలా కోలాహలంగా సందడిగా ఉన్నప్పటికీ త్వస్త్రదేవుడు మాత్రము ముఖం ముడుచుకొనే ఉన్నాడు. అందరూ అటు వెళ్ళగానే అతడు చెరచెర నందనవనంలో ఓ మూల ప్రాంతానికి పోయి మామిడి గున్న చెట్టు క్రింద చంద్రశిల మీద పరాకుతోనూ విసుగుతోనూ కూర్చుండిపోయాడు. అతని మనసులో సన్నగా ఏదో బాధ. అది అసూయాజనితము. దేవతలందరిలోనూ మాన్యుడు అతను. దేవేంద్రుడికి వరుసకి అన్నగారైతాడు. 2-3 ఏళ్ళు పెద్దవాడు. తనే విధంగా ఇంద్రునికి తీసిపోడు? అతనికంటే కూడా పరాక్రమవంతుడే తను. అందచందాలలో రవ్వంత తీసుకట్టు కావచ్చు. పరాక్రమంలోనే గాక దేవతల మన్ననలు అందుకోవటంలో కూడా తాను అతనికి తీసిపోలేదు. తనంటే ఎంత భయభక్తులతో వినయ విధేయతలతో మసులుతుంటారు దేవగణమంతాను. వాసవునితో సమానంగా తాను మహిమాన్వితుడే. ఇన్ని అర్హతలున్నా తానెందుకు దేవరాజు కాలేకపోయాడు? ఉలిక్కిపడ్డాడు త్వస్త్రదేవుడు. ఇన్నాళ్ళు రాజుకుంటూ వచ్చిన అసూయ అనే పొగ ఈనాటి అతని వైభవాన్ని కళ్ళారా చూస్తుండేసరికి భగ్గున మండి క్రోధానల జ్వాల అయింది. తన ఊహ ఎవరైనా కనిపెట్టారేమో అన్నట్లుగా చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. అంతా దేవేంద్రుని చుట్టూ చేరి పక్కపక్కలాడుతున్నారు. శచీదేవిని వెతికి పట్టుకున్నట్లున్నాడు దేవేంద్రుడు. నందనవనమంతా ఉత్సాహంతో, దేవతలు చేస్తున్న సంతోషారావారాలతో విరసులుతో ఉంది. అది చూసి మరింత భగ్గుమన్నాడు త్వస్త్రదేవుడు. అసలు కొన్నాళ్లుగా అదే ఆలోచనగా ఉంది అతనికి.
ఆనాడు దేవతలంతా కలిసి ఏకగ్రీవంగా బ్రహ్మదేవుని ప్రతిపాదనకు సమ్మోదం తెలపటము, దానికి విష్ణుమూర్తి కూడా చిరునవ్వులో తలాడించటము చూసి ఆశ్చర్యమేసిన అణుచుకున్నాడు. నిజం చెప్పాలంటే తను మనస్ఫూర్తిగానే మహేంద్రుడిని అభినందించాడు. అందాల రాశి శచీదేవి అతని పట్టపురాణి అయినందుకు అతని అదృష్టాన్ని ఎంతో పొగిడాడు. కానీ వీటన్నిటి వెనక అతనికి తెలియకుండానే కొంత ఈర్ష్యాసూయలు పుట్టి పెరగనారంభించాయి. ఆ తర్వాత దేవేంద్రుడు కామకేళి విలాసాల్లోనూ రాజ్యభోగాల్లోనూ మునిగి తేలుతూ దివ్యంగా వెలిగిపోసాగాడు. విశ్వామిత్రాది మహామునుల ఆశీస్సులు, యజ్ఞాలలోని హవిస్సులు అందుకుంటూ గొప్ప ఆధిక్యతను వెలార్చసాగాడు. ఎవరైనా పదవి కోరి తపస్సు చేయనారంభిస్తే ఎట్టి సంకోచము లేకుండా రంభ మొదలైన అప్సరసలని వారి వద్దకు తరిమి వారి తపస్సులను వ్యర్థం చేయించి వారిని మదన సామ్రాజ్యంలో విహరించేటట్లు చేసి భ్రష్టులను చేసి వదిలేవాడు. అతనికింక తిరుగులేదని తెలుసుకున్నాడు. ఈవేళ కూడా ఈ వసంతోత్సవ సమయంలో చుక్కల్లో చంద్రుడిలా ఎలా వెలిగిపోతున్నాడో ఆ అప్సర గణాల మధ్య. ఏ అర్హతతో అతనికంత వైభవం ప్రాప్తించింది? తనకు లేనిదేముంది? త్వష్టదేవుని మనసులో ఈ విధంగానే ఆలోచన పరంపర సాగింది. మహాసముద్రంలో పడి ఈత తెలియక కొట్టుకుంటున్న వాడిలాగా అతను ఈర్ష్య అనే సముద్రంలో పడి అందులో నుంచి వెలికి రాలేక సతమతమైపోతున్నాడు. అటువంటి స్థితిలోనున్నవాడు పామునైనా కర్ర అనుకొని ఆధారం చేసుకోబోయినట్లు త్వష్టదేవుడు దేవేంద్రుని మీద ఎలాగైనా కసి తీర్చుకోవటమే మార్గమని తీర్మానించుకున్నాడు. ఓ కుమ్మిడిగా హర్షధ్వానాలు చెలరేగాయి. తుళ్ళిపడి అటు చూశాడు. శచీదేవి మహేంద్రులు పూలబంతులు విసురుకుంటున్నారు. అప్సరగణమంతా వలయాకారంగా నిల్చొని నృత్యం ఆరంభించారు. గంధర్వులు మధుర గానాలు ఆరంభించారు. యక్షులు తాళాలు మోగించటం మొదలుపెట్టారు. సర్వము సంతోషమయం, ఆనందమయమును. యవ్వన సంపన్నుల మదిలో మదనుడు తన ప్రతాపాన్ని చూపటం ప్రారంభించాడు. ఇంత హడావుడిలో తన్నొక్కరైనా ఆహ్వానించారా? త్వష్టదేవుడేడి అని ఇంద్రుడైనా తన సంగతి కనుక్కున్నాడా? ఓహో, ఎందుకు పనికిరాని వినయం నటిస్తూ వంగి వంగి నమస్కారాలు చేయటమే తప్ప మరో విధంగా తనకి ప్రాధాన్యత లేదు. అంతా ఆ ఇంద్రుని అనుగ్రహం కోసము, కడగంటి చూపుల కోసము పడిగాపులు పడేవాళ్లే. పళ్ళు పటపట కొరికాడు త్వష్టదేవుడు. ఇప్పుడే వెళ్ళి ఇంద్రునితో తలపడితే? ఆవేశంగా లేచి నిలబడ్డాడు. అంతలోనే మళ్ళీ తమాయించుకొని కూలబడ్డాడు. ఓహో, లాభం లేదు. తను వెళ్ళి ముఖాముఖి ఇంద్రునితో ఏ విధంగా తలపడగలడు? ఏం కారణం చెప్పగలడు? దేవతా గణమంతా ఏమనుకుంటారు? ఈ ఆలోచన రావటంతోనే తలపట్టుకొని కూర్చుండిపోయాడు కాసేపు. మరో పద్ధతి ఆలోచించాలి. ఇంద్రుడి మదమణచాలి. ఈ మహావైభవము, ఐశ్వర్యము వీటి నుంచి అతన్ని దూరంగా తరమాలి. త్వష్టదేవుని భ్రూకుటి ముడిపడింది. అలా ఎంతసేపో ఆలోచించిన మీదట అతనికి ఒక ఉపాయం తట్టింది. గంభీరంగా తల పంకించాడు. లేచి నిల్చున్నాడు. ఆకాశం వంక దృష్టి సారించాడు. అప్పుడు ఎండ బాగా కాస్తోంది. సూర్యదేవుడు తన సహస్ర కిరణాలని ప్రపంచం మీదకి ప్రసరింపచేస్తున్నాడు. త్వష్టదేవుడు ఒకసారి తీక్షణంగా చూశాడు. అతని చూపులు ఆ ఎండవేడి కంటే చురుక్కుమన్నాయి. అక్కడి నుంచి చెరచెరా నడిచాడు తన భవనం వైపు. విందు జరుగుతోంది కాబోలు దేవేంద్రుని భవనంలో. అతను ఆ వైపు కన్నెత్తైనా చూడకుండా తరలిపోయాడు. 4-5 రోజులు గడిచాయి. దేవతాగణమంతా వసంతోత్సవ సంబరాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అగస్త్య మహాముని భూలోకానికి తరలిపోతూ, త్వష్టదేవుడెక్కడ దేవేంద్ర, అతనితో చెప్పిపోతాను అన్నాడు. దేవేంద్రుడికి అప్పుడు గుర్తుకు వచ్చింది. అవును, త్వష్టదేవుని చూసి 4-5 రోజులు కావస్తుందే. ఉత్సవంలోనూ అతని జాడలేదే. ఏమైంది? ఎక్కడికి వెళ్ళినట్లు అని అడిగాడు. అక్కడున్న పరివారమంతా త్వష్టదేవుని భవంతి వైపు వెళ్ళి చూసి వచ్చారు. ప్రభు, వారక్కడ కూడా లేరు. ఎటు వెళ్ళినది తెలియటం లేదు అన్నారు. అంతలో లోపాముద్ర అగస్త్యుల వారిని త్వరపెట్టింది. స్వామి, మనకు వేళ అతిక్రమిస్తున్నది, పోదాం రండి అని. అగస్త్యుల వారు మహేంద్రుని వద్ద సెలవు తీసుకొని భూలోకానికి వెడలిపోయారు. అగస్త్యుల వారు మాత్రము త్వష్టదేవుడిలా అంతర్ధానం కావటానికి కారణమేమిటా అని యోచిస్తున్నాడు. అతని కన్నుల ముందు త్వష్టదేవుడు హిమవత్ పర్వత ప్రాంతాల ఒక మూల ఎవ్వరూ కనుగొనలేని చోట తపస్సు చేస్తూ కనిపించాడు.
బ్రహ్మదీక్షగా ఏకాగ్రతగా అలా ఏకాంతంలో ఉన్న త్వష్టదేవుని ఆశయమేమిటో అగస్త్యుల వారికి అంతుపట్టలేదు. లోపాముద్రతో ఆ మాటే చెప్పాడాయన. ఆమె నవ్వి, మాన్యుడు బహుశాంత స్వభావుడు అయిన త్వష్టదేవునికి వేరే ఉద్దేశాలేముంటాయి? పద్మనాభుని అనుగ్రహం కోసము తపస్సు ప్రారంభించాడేమో అన్నది. అయి ఉండవచ్చు అని ఆ విషయము అంతటితో విస్మరించాడు అగస్త్యుడు. ఇక త్వష్టదేవుడు తన మహిమలన్నీ క్రోడీకరించి తన శక్తినంతా సమీకరించి ఒక మహాకార్యం చేయ సంకల్పించాడు. ఆనాడు హిమన్నగరమంతా రవ్వంత కంపించింది. ఎర్రని మేఘాలు అంతటా ఆక్రమించాయి. ప్రకృతి అంతా విస్తుబోయి చూసింది. త్వష్టదేవుడు 2 పిడికిలతోనూ మన్ను తీసి గుట్టగా పోస్తూ ఎర్రని కళ్ళలో నుంచి వాడి కిరణాల వంటి చూపులను ఏకాగ్రంగా అటే ప్రసరింపచేస్తున్నాడు. అతని వక్షస్థలం పొంగింది. అతని రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కనుగుడ్లు పెద్దవయ్యాయి. అలా కొంతసేపు మట్టి విసురుతూ చివరికి అమృతాన్ని తీసి దానిమీద చిలకరించాడు. బ్రహ్మదేవుణ్ణి తలుచుకుని జయ జయధ్వానాలు చేశాడు. అంతే, ఆశ్చర్యం గొలిపేటట్లుగా అక్కడో భీకరాకారం ప్రత్యక్షమైంది. ఆ ఆకారానికి 3 శిరస్సులున్నాయి. అమిత తేజోవంతుడుగాను మహాబలాఢ్యుడిగాను కనిపిస్తున్నాడు. ఆ పర్వత శ్రేణిలో అతనొక పర్వతంలా భాసించాడు. అతని 3 శిరస్సులు వింతగొలుపుతూ బ్రహ్మదేవుని కుమారుడా అన్నట్లు ఉన్నాడు. ఆ తేజోశాలి త్వష్టదేవునికి నమస్కారం చేశాడు. త్వష్టదేవుడు తృప్తిగా మెరిసే కళ్ళతో విశ్వరూప అని పిలిచాడు. ఆ 3 శిరస్సుల వ్యక్తి వినయంగా మరొకసారి నమస్కరించి తండ్రి ధన్యుడను అన్నాడు. త్వష్టదేవుడు గంభీరంగా, విశ్వరూప, నీకీ నామకరణం చేసినందుకు దానిని సార్థకం చెయ్యి. అనన్య సామాన్యమైన నీ రూపానికి తేజానికి తగినట్టుగానే అత్యంత దుర్లభము మహిమాన్వితము అయిన ఇంద్ర పదవిని నువ్వు చేపట్టాలి. ఆ వాసువుణ్ణి పదవీభ్రష్టుని చేసి తీరాలి. నువ్వీనాడే తపస్సు ప్రారంభించు. నీకు గొప్ప మనోబలాన్ని కూడా ప్రసాదిస్తున్నాను అని చెప్పటమే తడవు విశ్వరూపుడు తక్షణము తపస్సాధనలోకి ప్రవేశించాడు. త్వష్టదేవుడు తృప్తిగా తల ఊపి మెల్లగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. విశ్వరూపుని తపస్సు సామాన్యమైంది కాదు. మహామహులందరినీ తలదన్నాడు. ఆ తీవ్రతకి ముల్లోకాలు కంపించనారంభించాయి. భోగ విలాసాల్లో తేలుతున్న దేవేంద్రుడు అద్దిరిపడ్డాడు. ఏమిటి వింత అని పరికించి చూశాడు. ఆ విచిత్ర వ్యక్తి తపస్సు చేయటం చూశాడు. హడలిపోయాడు. ఎవరిది విచిత్ర సృష్టి? ఎంత ఉగ్ర తపస్సు చేస్తున్నాడు? ఓ, ఇదంతా ఇంద్రపదవి కోసమే అనుకున్నాడు. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా రంభ అప్సరసలను పిలిపించాడు. చూశారా ఆ 3 తలల మునిని? సామాన్యుడి కాడు. వసంత మన్మధుల సాయంతో అతన్ని ఎలాగైనా మురిపించి మరిపించాలి అని ఆజ్ఞాపించాడు. చల్లని గాలి సుగంధాలని మోసుకొస్తోంది. చిరుగజ్జల సవ్వడి చేసుకుంటూ రంభ వయ్యారంగా కదిలింది. ఎక్కడ చూసినా కోయిల పాటలు పుష్ప సుగంధాలు మత్తెక్కిస్తున్నాయి. వగలు వయ్యారాలు ఒలకబోస్తూ రంభ తన అందచందాల్ని అక్కడ ప్రదర్శిస్తోంది. విశ్వరూపునిలో అసలు చలనమే లేదు. ఓరకంట కూడా చూడలేదు. ఆమె ప్రయత్నం విఫలమైందని తెలుసుకున్న దేవేంద్రుడు ఊర్వశిని పంపాడు. సన్నని కంఠంతో వలపు గీతాలు పాడుతూ మెరుపు తీగలాగా ఆమె ప్రవేశించింది. విశ్వరూపునిని తన వైపు ఆకర్షించుకోవటానికి ఆమె ఎన్నో విధాలా ప్రయత్నించింది. ఓహో, లాభం లేకపోయింది. ఇంద్రునికి ఆందోళన పెరిగిపోయింది. మేనకను పంపాడు. విశ్వామిత్రుని వంటి మహాకోపిష్టిని మైమర్పించిన దానవి, నీకు అసాధ్యం లేదు, వెళ్ళిరా అన్నాడు. గర్వంగా వెళ్ళింది మేనక. మరునాడే కిన్న వదనంతో తిరిగి వచ్చిన మేనకని చూసి గుండె గుబైలు మంది దేవేంద్రుడికి. నువ్వు పరాజితవై తిరిగి వచ్చేశావా అన్నాడు. సిగ్గుతో తల వంచుకుంది మేనక. ఆ తర్వాత సకల అప్సరగణాన్ని పంపించాడు దేవేంద్రుడు. ఒక్క క్షణమైనా అతని తపస్సుకి భంగం కలిగించిరండి. మీ సర్వ విలాసాలని యథేచ్ఛగా ప్రదర్శించండి. ఎంత కోలాహలమైనా సృష్టించండి అన్నాడు గాబరాపడుతూ. వారి అందానికి శిలలైనా చెలిస్తాయేమో కానీ విశ్వరూపుడు మాత్రం చలించలేదు. నిర్విఘ్నంగా ఘోర తపస్సు సాగిస్తున్నాడు. అప్సరసలంతా చిన్నబోయిన ముఖాలతో తిరిగి వచ్చేయటం చూసిన దేవేంద్రుడికి మరి నోట మాట రాలేదు. కాళ్ల కింద నిప్పులు పోసినట్లు ఎగిరాడు. మహా ఆపద తరుముకు వస్తోందని హడలిపోయాడు.
ఏం చేయాలో అర్థం కాక అలజడి పొందాడు. ఒక్క క్షణం నిలవలేకపోతున్నాడు. సరే మీరంతా పొండి అని ఒక్క కసురు కసురుకున్నాడు. అంతా జారుకున్నారు. ఆ రోజంతా తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. శచీదేవి కూడా అతనికి దరిచేరటానికి భయపడింది. క్రమంగా చీకటి పడసాగింది. దేవేంద్రుని మనసులో దిగులు పేరుకోసాగింది. ఏం చేయటానికి తోచక అల్లలాడిపోతున్నాడు. ఎలా, ఏ విధంగానైనా ఈ అడ్డు తొలగించుకోవాలి, ఏం చేసినా సరే అసలు ఆ విశ్వరూపుని చూసి వద్దాము అనుకున్నాడు. అంతే, ఎవరికీ తెలియకుండా ఒక్కడే అదృశ్య రూపంలో విశ్వరూపునికి కొంత దూరంలో నిలిచాడు. విశ్వరూపుని తేజము దుర్నిరీక్ష్యంగా ఉంది. కాల భుజంగాన్ని చూసినట్లు గడగడలాడాడు దేవేంద్రుడు. ఇంకా కొద్ది కాలం ఉంటే సర్వము సమాప్తమైపోతుంది. నా పదవికి తిలోదకాలు ఇచ్చుకోవలసిందే అనుకున్నాడు అతను. పదవి భ్రష్టునైతానేమో అన్న భయము అతని అణువణువున ఆక్రమించింది. అంతే, దానితో తన ఔన్నత్యాన్ని, యుక్తాయుక్త విచక్షణాన్ని మర్చిపోయాడు. ధర్మాలని విస్మరించాడు. తన ఏకైక లక్ష్యం ఒకటే, తను పదవీచ్యుతుడు కాకూడదు. అందుకోసము ఏమైనా చేస్తాడు. అవును, ఏమైనా చేయగలడు. వెర్రి ఆవేశంతో దేవేంద్రుడు వజ్రాయుధాన్ని తీశాడు. చుట్టూ ఎవరూ లేరు. సకల జనులు నిద్రావస్థలో ఉన్నారు. విశ్వరూపునికి వెనక వైపుగా వెళ్ళాడు. ఒక్క వేటుతో అతని తలని మొండ నుంచి వేరు చేశాడు. మరొక్క క్షణం అక్కడ నిలవక రాజధానికి పరుగు తీశాడు. నిశ్చింతగా నిద్రపోయాడు. కాని విశ్వరూపుని తల తెగి భూమి మీద పడటంతో భూమాత తట్టుకోలేక కెవ్వుమంది. విశ్వరూపుని ప్రాణాలు అనంతవాయువులో లీనమయ్యేసరికి వాయుదేవుడు పెద్ద పెట్టిన శబ్దం చేస్తూ విశ్వమంతా ఉద్ధృతంగా వ్యాపించాడు. అతని శరీరంలో నుంచి వెలువడిన తేజస్సు యొక్క తీవ్రతకి అగ్నిదేవుడే వెలవెలబోయాడు. తన కిరణాలు అతని ఖండిత దేహం మీద పడటంతో సూర్యదేవుడు బెదిరి ముడుచుకొనిపోయాడు. ఆకాశవాణి ఇదంతా చూస్తూ నివ్వెరబోయింది. జలదేవతలు ఉద్ధృతంగా పొంగనారంభించాయి. ఇదంతా చూసేసరికి సర్వజనులు, దేవతలు, మునులు అంతా విభ్రాంతి పడ్డారు. ఏం జరిగిందని ప్రశ్నించుకున్నారు. ఎవరికీ ఏమీ తెలియలేదు. దేవేంద్రుడు మౌనంగా ఊరుకున్నాడు. త్వష్ట్రదేవుడు మాత్రము అనుమానించాడు. భూతగణాలింతగా ఆక్రోశించాయంటే జరగరానిదేదో జరిగి ఉండాలని భావించాడు. ఇంతలోనే అతనికి రహస్య చారుల ద్వారా వార్త అందింది. ఇంద్రుడు ఏదో మహావ్రతం తలపెట్టాడని, ఏమై ఉంటుందా అని అటుగా వెళ్ళాడు. ఇంద్రుడు తన రాజధానిలో హడావుడిగా ఒక గొప్ప వ్రతం ప్రారంభించాడు. దాని పేరు పాపనాశిని. రహస్యంగా తన మందిరంలో ఆ వ్రతాన్ని కావిస్తున్నాడు దేవేంద్రుడు. మునుల మంత్రఘోష బయటికి పొక్కటం లేదు. త్వష్ట్రదేవుడు మందిరం లోపలికి వెళ్దామని చూశాడు. కానీ రక్షక భటులు వినయంగా మహేంద్రుడి అనుమతి లేదని మనవి చేశారు. త్వష్ట్రదేవుడు విస్మయపడ్డాడు. ఏమిటి వ్రతం? ఇంత ఆకస్మికంగా ఎందుకు జరుపుతున్నట్లు? విశ్వరూపుని వద్దకు అప్సరసల్ని పంపి పరాజయం పొందాడని తెలిసింది. ఇక అతన్ని జయించడం అసాధ్యమని తెలుసుకున్నాడు. ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాడో? ఏమి చేసినా విశ్వరూపుని తలపోబలం ముందు అంతా బలాదూరే అనుకుంటూ నవ్వుకున్నాడు త్వష్ట్రదేవుడు. అంతలోనే వ్రతం ముగిసినట్లుంది. కొందరు మునివరులు మౌనంగా తలలు వంచుకొని బయటకు రావటం చూశాడు. కుతూహలంగా వారిని సమీపించి, ఏ వ్రతం ఇంద్రుడు ఆచరించాడు, ఎందుకు అని అడిగాడు. వారు సంకోచిస్తూ, ఎందుకనేది మాకు తెలీదు, కానీ ఈ వ్రతం పేరు పాపనాశిని. అదే ఇప్పుడు పూర్తి చేశాడు ఇంద్రుడు అని చెప్పారు. పాపనాశినా? త్వష్ట్రదేవుడు ఆలోచనలో పడ్డాడు. అవును, అతడు చేసిన పాపఫలాన్ని సముద్రము, తరువులు, భూమి, స్త్రీలు వీరి యందు విభాగం చేశాడు అన్నారు. పాపఫలమా? ఈ నాలుగింటిని అంటగట్టాడా? త్వష్ట్రదేవుని ముఖంలో సందేహం పొడజూపింది. ఏం పాపం చేసుంటాడు ఇంద్రుడు? రాజధానిలోనే మామూలు వ్యవహారాలు సాగిస్తూ ఇక్కడే ఉన్నాడే. కొత్త విశేషాలేమీ లేవే. ఏం పాపం చేసి ఉంటాడు అనుకున్నాడు. అతని ఊహకి దేవేంద్రుడంతటివాడు తపస్సు చేసుకునే మహామహుణ్ణి అంత దారుణంగా, అన్యాయంగా వధించగలడనే మాట తట్టలేదు. బ్రహ్మహత్య చేయగలిగినంత నీచానికి దిగజారుతాడు వాసవుడు అనేది అతనికి దురూహ్యం. అందుచేతనే సంశయంలో పడ్డాడు. కానీ భూతగణాలు ఆక్రోశించటము సామాన్యమైన విషయం కాదే అనుకున్నాడు.
ఇంతలో ఇంద్రుడు నవ్వు ముఖంతో కళకళలాడుతూ రావటం చూశాడు. మునిగడమంతా ఆశీస్సులు పలికారు. యథాప్రకారము అతను సభ తీర్చాడు. త్వష్టదేవుడికి మాత్రము ఏదో అపశకునం గోచరించింది. అంతలో నారద మునీంద్రుడు వస్తూ, ఇదేమి విడ్డూరం దేవేంద్ర, పంచభూతాల తీరు ఈవేళ వింతగా ఉందే అన్నాడు. దేవేంద్రుడు రవ్వంత ఉలిక్కిపడినట్లు కనిపించాడు. అది చూశాడు త్వష్టదేవుడు. వెంటనే ఎందుకైనా మంచిదన్నట్లు తన దివ్య దృష్టితో విశ్వరూపుడు ఉన్న స్థలాన్ని చూశాడు. ఇంకేముంది, అతని సృష్టి వ్యర్థమైంది. అంతటి తపస్సంపన్నుడు, తేజోవంతుడు మట్టి గరిచాడు. త్వష్టదేవుడు పట్టరాని క్రోధంతో ఒక్క అరుపు అరిచాడు. అంతా తల్లడిల్లి చూశారు. ఓరి పాపి, శాంతస్వరూపుడు మహామహుడు తన మానాన తాను తపస్సు చేసుకుంటున్న మునివరుణ్ణి ఘాతుకంగా చంపి వచ్చావు. బ్రహ్మహత్యా దోషాన్ని కుడిగట్టావు. ఇంత పాపపు పని చేసి ఇంకా ఏ ముఖం పెట్టుకొని గద్దెనెక్కి కూర్చున్నావు? మహాపాపివి. పాపఫలాన్ని సముద్ర, తరు, ధరణి, స్త్రీజనాలలో విభాగించి చేతులు దులుపుకున్నావా? ఎంతకైనా తగుదువురా ద్రోహి. అందుకేనా ఈ వ్రతం ఆచరించావు? ఇంత నీచుడివని ఊహించుకోలేకపోయాను. పాపఫలాన్ని పోగొట్టుకున్నావని సంతోషిస్తున్నావు కాబోలు. నీ నీచత అందరికీ స్పష్టమే అయింది. నీ వంటి పాపాత్ముడు స్వర్గాధిపతి కారాదు. ఉండు, అట్టి నిరపరాధిని నరికావు కదూ. ఇప్పుడు నిన్ను నిలువుగా మింగి నిన్ను నామరూపాలు లేకుండా చేయగలిగే శక్తివంతుణ్ణి సృష్టిస్తాను. అమాయకుడైన విశ్వరూపినిలా కాదు. నీ ఆటంకాలింకా ఈనాటితో కట్టు. చూడు నా ప్రతాపం అంటూ విపరీతమైన కోపంతో నిప్పులు గక్కుతూ వెళ్ళిపోయాడు. అంతా భయవిహలువులయ్యారు. దేవేంద్రుడు వెలవెలబోయాడు. త్వష్టదేవుడు నిష్ఠతో అగ్నిని జపించి ఒక భీకరాకారుణ్ణి సృష్టించాడు. అతనికి వృత అనే పేరు పెట్టాడు. అతని భయంకరాకారాన్ని చూసి సర్వులు జడుసుకున్నారు. ఆ వృతాసురుడు చేతులు చాస్తూ భయం కొలిపేలా అట్టహాసం చేస్తూ నడిచి వస్తున్న పర్వత శిఖరంలా రాసాగాడు. హాహాకారాలతో ఎక్కడి వాళ్ళు అక్కడ తప్పుకున్నారు. వృతాసురుడి మహాకాయానికి తగినట్లుగానే అతని నోరు కూడా పెద్ద పర్వత గుహలాగా ఉంది. అతను అమాంత్రము దేవేంద్రుని మీదకి వెళ్ళి అవలీలగా అతన్ని ఎత్తి నోట్లో పడవేసుకొని మింగేశాడు. అక్కడే ఉన్న మునిగణాలు వెంటనే దేవతల్ని సంబోధిస్తూ, మీరు మీ చాతుర్యంతో ఆ వృతాసురుడికి ఆవలింతలు వచ్చేటట్లు చేయండి అన్నారు. దేవగణమంతా తమ మహిమలను ఉపయోగించి ఆ అసురునికి అలసట కలిగేలా చేశారు. ఆ పర్వతాకారుడు పెద్దగా ధ్వని చేస్తూ కళ్ళు సగం మూసి గట్టిగా నోరు తెరుచుకొని ఆవలించాడు. మహేంద్రుడు ఇదే అదును అనుకుని సూక్ష్మరూపధారుడై ఒక్కసారిగా కుప్పించి ఎగిరి నోట్లో నుంచి యువతల పడ్డాడు. కొండగుహలో నుంచి పులిబారి నుంచి తప్పించుకున్న లేడీలా ఉన్నాడు అతను ఆ సూక్ష్మ శరీరంలో. అది చూసి గర్జించాడు వృతాసురుడు. బండరాళ్లు దొర్లించినట్లు, మహావృక్షాలు పెను తుఫానికి ఫెళఫెళమని విరుచుకుపడ్డట్లు అట్టహాసం చేశాడు. అబ్బో, చురుకుగలవాడివే, రా యుద్ధానికి రా. ఈ వృతాసురుడంటే ఏమిటో నీకు ఈ పాటికి తెలిసే ఉండాలే. అమాంతం నిన్ను మింగివేశాను అంటూ వెటకారం చేస్తూ జబ్బలు చెరుచుకున్నాడు. దేవేంద్రుడువట, స్వర్గాధిపతివా? ఏది మరి నాతో యుద్ధం చేసి జయించు చూద్దాం. త్వష్టదేవుని సృష్టిని నన్నే జయించలేని వాడివి త్వష్టదేవుని ఏం జయిస్తావు? ఆయనకి నువ్వు సాటి వస్తావా? ఇటువంటి బలహీనుడివి నీకు ఇంద్రపదివా అంటూ హేళన చేశాడు. ఇంద్రుడు అది వింటూనే ఇక సహించలేకపోయాడు. యుద్ధానికి సిద్ధపడ్డాడు. అస్త్ర శస్త్ర విద్యలలో తన సామర్థ్యాన్నంతా వినియోగించి సాయశక్తిలా పోరాడాడు. దేవతలంతా కుతూహలంతో చూస్తూ ఉన్నారు. శచీదేవి ఆతృతకు అంతులేదు. జగదాంబను వేడుకోసాగింది. దూరంగా ఎత్తైన ఓ పర్వత శిఖరం మీద కూర్చొని త్వష్టదేవుడు ఇదంతా తిలకిస్తూ నవ్వుకుంటున్నాడు. దేవేంద్రుని వైపు చూసి పళ్ళు కొరుకుతూ, ఓ ఇప్పుడు చూపు నీ మగతనం. విశ్వరూపుణ్ణి చాటుగా వధించడం అనుకుంటున్నావా అన్నాడు. దేవేంద్రుని యుద్ధ నైపుణ్యమంతా వ్యర్థమైతోంది. వృతాసురుని బలం ముందు అతను నిలవలేకపోతున్నాడు. అతని వీరత్వము శూరత్వము ఆ రాక్షసుని ముందు బలహీనమైపోయినాయి. ఆ రాక్షసుని బలము ఛేదించ వీలు లేకుండా ఉన్నది. ఒక్క నిమిషం కూడా అతన్ని నీరసపరచలేకపోయాడు. అంత ప్రచండమైన బలదర్పాలతో అవలీలగా పోరాడుతున్నాడు ఆ రాక్షసుడు. ఇంద్రుడికి అలసట కలిగింది. ఇదే తీరున వాడితో పోరు మరి సాధ్యపడదని తలిచాడు.
ఒక్క క్షణం వీలు చూసుకొని వాయు వేగంతో సూక్ష్మ శరీరం ధరించి పారిపోయాడు. వెనక నుంచి వృతాసురుని నవ్వు వినిపిస్తూనే ఉంది. అవమానాన్ని దాచుకుంటూ తప్పదు, కొన్ని సమయాల్లో అణిగి ఉండటం తప్పదు. మూర్ఖంగా ఎదిరించి నిలిస్తే మొదటికే మోసం వస్తుంది అని సరిపెట్టుకున్నాడు. అలా పారిపోయి మందరగిరి శిఖరాల మాటుకు చేరుకుని దాక్కున్నాడు. మరికొంతసేపటికి ముఖ్యులైన దేవతాగణం కూడా వచ్చారు. తమ ప్రభువు దుస్థితి వారికి దుస్సహనంగానే ఉన్నది. ఏమిటిప్పుడు కర్తవ్యం? ఆ వృతాసురుణ్ణి మరి జయించడం సాధ్యం కాని పని అని రుజువైంది కదా, ఎలా ఈ ఆపద గడపటము అని చింతించారు. అయితే దేవేంద్రుడు ఆశావాది. ఎన్ని ఇక్కట్లనైనా ఎదుర్కొని ఏ విధంగానైనా తన పదవి నిలుపుకోవటమే అతని లక్ష్యం. ఇక పరంధామ నువ్వే దిక్కు అని ఆ విష్ణుమూర్తి కాళ్ల మీద పడదలుచుకున్నాడు. ఆ మాటే చెప్పాడు. నా ప్రయత్నం నేను చేశాను. మన చేతుల్లో లేనప్పుడు ఆ పరమాత్మనే శరణు వేడాలనుకుంటున్నాను అని తన నిశ్చయం తెలియచేశాడు. దేవతలంతా ఇక అదే మిగిలిన మార్గమని అంగీకరించారు. అంతా కలిసి ఆ విష్ణుదేవుని స్తుతిస్తూ వైకుంఠానికి బయలుదేరారు. పద్మనాభుడు చిరునవ్వుతో చిద్విలాసంగా చూశాడు లక్ష్మీదేవి వైపు. ఏమిటిది స్వామి అందామే. ఏముంది, పదవీ వ్యామోహాలు, ఈర్ష్యావేశాలు, కక్షలు, కావేశాలును అన్నాడు నవ్వుతూ. వారికి అది అలవాటే, తమరికి ఇది అలవాటే అందామే. ఏది? అదే, ఏదో ఉపాయం చెప్పి అపాయం గడపటము అంది నవ్వేస్తూ. అంతలో దేవేంద్రుడు ప్రవేశించాడు. దేవేంద్రుడు పరంధాముని కాళ్లకు నమస్కరిస్తూ, ప్రభు, తమకు విన్నవించవలసిన పనేముంది? అంతా మీకెరుకే. మమ్మల్ని ఆ భయంకర రాక్షసుడి నుంచి రక్షించండి ప్రభు, లేదంటే అన్యాయంగా వాడికి ఆహుతైపోతాను నేను అన్నాడు దీనంగా. వృతాసురుని బలాన్ని గురించి మిగిలిన దేవతలంతా వర్ణించి చెప్పారు. వాడంతటి వాడా అన్నాడు విష్ణువు కళ్ళ చివరల నుంచి నవ్వు చిలకరిస్తూ. ఇంద్రునికి ఆతృత హెచ్చిపోతోంది. ఏం సెలవిస్తాడో, ఎలా ఈ ఆపదని దాటుతానో అని కుతూహలంగా మాధవుని ముఖంలోకి చూస్తూ వినయంగా అంజలి పట్టి ఒదిగి నిల్చున్నాడు. క్షణం మౌనంగా ఉండి విష్ణుదేవుడు దేవతల్ని ఉద్దేశించి ఇలా పలికాడు. దేనికైనా సమయం అనేది రావాలి. నా మహిమ వలన ఇంద్రుని చేతిలోనే వాని చావు మూడేటట్లు చేస్తాను. కానీ దానికి కొంతకాలం పడుతుంది. ఈ పట్టున వాడిని జయించటము ఇంద్రునికి సాధ్యము కాదు. అందువలన కొన్నాళ్ళు వాడిని యుద్ధం నుంచి మరల్చండి అని ఊరుకున్నాడు. అంటే ఏం చేయాలి అన్నది దేవతలకి ప్రశ్న అయింది. దేవేంద్రుడు మాత్రము వెంటనే, అయితే ప్రభు, వాడితో స్నేహానికి ప్రయత్నించమంటారా అన్నాడు. విష్ణుమూర్తి నవ్వుతూ, నీకు చెప్పాలా కానీ అన్నాడు ఆమోద సూచకంగా. దేవతలంతా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే తరలి వెళ్లారు. అక్కడ వృతాసురుడు తనకు భయపడి పారిపోయిన ఇంద్రుణ్ణి తలుచుకొని విజయ గర్వంతో నవ్వుకుంటూ అమరావతిలో హాయిగా నందనవనంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. కానీ అప్పుడప్పుడు ఇంద్రుని ప్రతాపాన్ని మెచ్చుకుంటున్నాడు లోపల్లోనే. యుద్ధంలో గొప్ప శౌర్యాన్ని చూపాడు అనుకుంటున్నాడు. త్వష్టదేవుడు అతన్ని అభినందించి తన భవంతికి వెళ్ళిపోయాడు. దేవతలంతా ఒక్కసారిగా బిలబిలలాడుతూ నందనవనం సమీపించారు. వృతాసురుడు లేచి వింతగా చూస్తూ, రండి రండి, సంగతేమిటి అన్నాడు. దేవతలేం మాట్లాడలేదు. మునిజనమంతా ముందుకు వచ్చారు. వారిని చూసి వృతాసురుడు భయభక్తులతో నమస్కరించాడు. అగస్త్యుల వారు చిన్నగా నవ్వుతూ అనునయంగా, బుద్ధిమంతుడివి వృతాసురా, నేను చెప్పేది ఒకటి వినిపించుకుంటావా అన్నాడు. అతను వినయంగా తల వంచి, మహర్షి ఆజ్ఞాపించండి, తమ మాట కాదనగలనా అన్నాడు. అగస్త్యుల వారు శాంతంగా చెప్పాడు. చూడు, నువ్వు మహాబల సంపన్నుడివి, దేవేంద్రుడు కూడా భుజబల దుర్జయుడు. పోరులో మీరొకరికొకరు తీసిపోరు, సమ ఉజ్జీలు. ఏ విషయమైనా సమ ఉజ్జీలైన వారి మధ్యనే సరసంగా ఉంటుంది. వియ్యమైనా కయ్యమైనా సరే. కయ్యంలో మీరొకరికొకరు తీసిపోరని అర్థమైపోయింది. ఇక వియ్యంలో అంటే స్నేహ విషయం చెబుతున్నాను. ఇందులో కూడా మీరిద్దరూ సమమని రుజువు చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా అన్నాడు. వృతాసురుడు ఆశ్చర్యంగా చూశాడు. మహర్షి, తమరు చెప్తున్నది అంటూ ఆగిపోయాడు. మిగిలిన మునిశ్రేష్ఠులు ఇలా అన్నారు. వృతాసుర, అగస్త్యుల వారు చెప్పింది ఆలోచించు. సప్త సముద్రాలని ఔపోసన పట్టగలిగిన మహానుభావుడు.
ఆయన గారి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకో. నువ్వు మహేంద్రుడు ఒకరికొకరు తీసిపోరు. మీరిద్దరూ ఇలా ఎంతకాలమని యుద్ధం చేస్తూ కాలం గడుపుతారు? దానివల్ల మీకేం ప్రయోజనం లేదు. సరికదా సమస్త లోకానికి అపాయం. సర్వజనులు మిమ్మల్ని నిందిస్తారు. ఎందుకలా సర్వజనులకి ఇబ్బంది కలిగించి కష్టపెట్టడము? దానివలన మీకిద్దరికీ కూడా అపకీర్తే. అందువలన మేం చెప్పేదేమిటంటే, ఎంతకీ జవాబురాని ప్రశ్న లాంటి ఈ యుద్ధాన్ని వదిలివేయండి. మహాబల సంపన్నులిద్దరూ ఏకం కండి. మహేంద్రుడితో పొత్తు నీకు కీర్తిదాయకమే. నీ వంటి భుజబల దుర్జయునితో పొత్తు అతనికి శ్రేయోదాయకమే. ఆలోచించు. వృధా జననష్టం ఎందుకు? మిత్రుత్వంలో ఉన్న సుఖము శత్రుత్వంలో లేదు. మైత్రీపూర్వకంగానే అనుకున్నది సాధించడం సులభము అన్నారు. ఈ చివరి మాటతో వృతాసురుడు బాగానే ప్రభావితమయ్యాడు. వారి మాటలన్నీ కూడా సబబుగానే తోచాయి. అయినా కొంత సందేహిస్తూ, మాకిద్దరికీ సఖ్యత అన్నాడు. వెంటనే మునులందుకొని, ఎందుకు కాకూడదు? మహేంద్రుడేం తక్కువవాడు కాదే. సకల లోకాల చేత కొనియాడబడుతున్నవాడు, స్వర్గాధిపతి, అమిత తేజో సంపన్నుడు, త్రిమూర్తుల అనుగ్రహము ఆమోదము పొందినవాడు. అతడేమైనా తక్కువవాడా? అతని మిత్రత్వం నీకు గౌరవము కీర్తి తెచ్చిపెడుతుందే కానీ నష్టమేం లేదే. నీ తాహతుకు తగినవాడినే నిన్ను మిత్రుడిగా చేసుకోమంటున్నాం కానీ ఎవరో అనామకుణ్ణి కాదే. ఒక్కసారి వాస్తవం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. వాస్తవాన్ని లేదనేంత బుద్ధిహీనుడువు కాదు నువ్వు. అందుకనే ఆ నమ్మకంతోనే మేము నీ దగ్గరికి ఈ రాయబారం తీసుకొని నిస్సంకోచంగా వచ్చాము అన్నారు కొద్దిగా చనువు చూపిస్తూ. వారి మాటల్లో రవ్వంత ఆజ్ఞాపూరితమైన మృదుత్వము మిళితమై ఉంది. వృతాసురుడు మరేం మాట్లాడలేకపోయాడు. మహానుభావులు, మహాతపస్సంపన్నులు, సకల లోకాలకి పూజ్యులు అయిన మునిశ్రేష్ఠులే వచ్చి తనకిలా నచ్చచెప్పడం ఎంత మాత్రమూ భావ్యం కాదనిపించింది. అది మూర్ఖత్వం అనిపించుకుంటుంది అని జంకాడు. వారు మాత్రం అబద్ధం చెప్తారా అనుకున్నాడు. కానీ అంతలోనే త్వష్టదేవుడు గుర్తుకొచ్చాడు. అతనేమంటాడో అనుకున్నాడు. ఇప్పుడు ఎదుటనున్న వారికి సమాధానం చెప్పడం తన కర్తవ్యం. ఇప్పుడు కాకపోయినా మరో నాటికైనా ఇంద్రుడికి తాను అలసివ్వకూడదు. అతని మీద పైచేయిగానే ఉండాలి. మిత్రత్వం పాటించవచ్చు, కానీ తను బలహీనుడు కాకూడదు. అందువలన త్వష్టదేవుని ఆశయం దెబ్బతినకుండా తను కొంత తెలివిగా ప్రవర్తించాలి అనుకున్నాడు. అతను మెత్తబడటం చూసి మునులు సంతోషించారు. అతని సమ్మతి వినటానికి కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. వృతాసురుడు మరొకసారి వినయంగా నమస్కరించి, మహానుభావులారా, తమ మాట మీద నాకెంతో గౌరవం ఉంది. ఆలోచించాను. కానీ నాదొక చిన్న మనవి. షరతు అని మీరనుకున్నా అభ్యంతరం లేదు అన్నాడు రవ్వంత నిర్మోహమాట ధోరణి సూచిస్తూ. ఈ మాత్రం దారికొచ్చాడదే చాలనుకుంటూ మునులు, త్వరగా నీ షరతులేంటో చెప్పు అని అడిగారు. ఏమీ లేదు, సర్వసమర్థులు మీరు, నాకు వరం ప్రసాదిస్తే అని అడిగాడు. సరే, ఏం వరం అడుగుతావో అడుగు, ఆలస్యం దేనికి అన్నారు వారు. వృతాసురుడు గంభీరుడైపోయి ఉచ్చస్వరంతో ఇలా చెప్పసాగాడు. బాగా వినండి. తడి అయినటువంటి వస్తువులతో కానీ పొడి వస్తువులతో కానీ, అనగా అస్త్రశస్త్రాలు, వృక్షాలు మొదలైన వాటి మూలంగా నేను చంపబడకూడదు. ఈ సృష్టిలో ఆర్ద్రము శుష్కము అయిన ఏ వస్తుజాలము కూడా నా మృతికి కారణం కాకూడదు. ఇవేమీ నన్ను చంపజాలవని వరం ఇవ్వండి అన్నాడు. మునులంతా ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అగస్సుల వారు క్షణం ఆలోచించాడు. పరంధాముడే తదుపరి సంగతి చూసుకుంటాడు. ప్రస్తుతము ఈ వరం ఇవ్వడం తప్ప గత్యంతరం లేదు అనుకున్నాడు. వీరలా ఆలోచనలో నుండి నోరు విప్పకముందే మళ్ళీ అందుకున్నాడు వృతాసురుడు. అంతేకాదు మహానుభావులారా, రాత్రి పగలు ఈ 2 వేళల యందు కూడా నాకు చావు రాకూడదు. అది కూడా తమరు ప్రసాదించాలి అన్నాడు. ఏమీ రాక్షసుడి తెలివి, ఎంత గడుసు వరాలు కోరాడు అనుకున్నారు మునులంతా. అగస్త్యుడు మాత్రము చిరునవ్వు నవ్వుకున్నాడు. ఇటువంటి వరమే కోరిన హిరణ్యకశ్యపుణ్ణి విష్ణుమూర్తి ఏ వేళప్పుడు వధించింది తలుచుకొని తర్వాత మునులకేసి తిరిగి, అతడడిగిన వరం మనం ఇవ్వటానికి సిద్ధమే, ఏమంటారు అన్నాడు. ఆయన ముఖంలోని ప్రసన్నతని చిరునవ్వుని తిలకించి మిగిలిన మునులకు సంశయం ఎగిరిపోయింది. సరే, నిరభ్యంతరంగా నువ్వు కోరిన వరం ప్రసాదిస్తున్నాం, సంతోషమేనా అన్నారు ముక్తకంఠంతో.
వృతాసురుడు పొంగిపోయాడు. వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరిస్తూ, ధన్యుడను మునివర్యులారా, ధన్యుడను. తమరు నిజంగా నా శ్రేయోభిలాషులే. తమకి నా కోటి కోటి కృతజ్ఞతాభివందనములు అంటూ ఎంతో వినయంగా పదే పదే నమస్కరించాడు. మునివరులంతా దేవేంద్రుణ్ణి పిలిపించి వారి సన్నిధిలోనే ఇద్దరికీ మైత్రీభావం కుదిరిందని ప్రకటించారు. వృతాసురుడు సస్నేహంగా దేవేంద్రుడి చేతిలో చేయి వేశాడు. ఇంద్రునికి కొంత గండం గడిచిందనిపించి తేలిగ్గా విశ్వసించాడు. తన మిత్రుడిగా చేసుకున్న వృతాసురుడికి సకల మర్యాదలు జరిపిస్తూ గౌరవిస్తూ కొంతకాలం పాటు బాగానే రాజ్యపాలన చేశాడు. కానీ వృతాసురుణ్ణి చూసినప్పుడల్లా అతని మనసులో ములుకులా వృతాసురుడు తనకు శత్రువు అనే భావం గుచ్చుకుంటూనే ఉండేది. వృతాసురుడు మాత్రము త్వష్ట్రదేవుని వద్దకు వెళ్ళి అన్నీ విన్నవించి దేవేంద్రుడితో మైత్రి తనకి సంతోషదాయకంగానే ఉన్నదని చెప్పి వచ్చాడు. త్వష్ట్రదేవుడు అప్పటికి కొంత సంతృప్తి చెందాడు. ఎందుకంటే తన వల్ల అతగాడు కొన్ని కష్టాలు పడనే పడ్డాడు. చివరకు గత్యంతరం లేక తను సృష్టించిన వృతాసురుడితో స్నేహానికి కట్టుబట్టాడు. ఇప్పటికీ కొంత భయం అతన్ని ఆవరించే ఉంది. కొంత గర్వభంగం జరగనే జరిగింది. త్వష్ట్రదేవుని ఈర్ష్యాసూయలు కొంత తగ్గుముఖం పట్టాయి. అదీగాక దేవగణాల్లో మాన్యుడై ఉండి తానింకా మొండిపట్టు పట్టి ఇంద్రుణ్ణి క్రిందకి దిగలాగితే అప్పుడు తననే అంతా విమర్శిస్తారు. తను అతని మీద కక్ష సాధించబూనాడని నిష్ఠూరం వేస్తారు. అందువలన త్వష్ట్రదేవుడింకా తన పగ సాధించటంలో అక్కడితో ఆగాడు. పైగా ఇందులో మునుల ప్రమేయము ఉంది కనుక వారి ఆజ్ఞను శిరసా వహించటము తన కర్తవ్యం కనుక అంతటితో ఊరుకున్నాడు. అదే మాట వృతాసురుడికి చెబుతూ, దేవేంద్రుడింకా ఎలాగైనా మన చేతిలో ఉన్నాడు కదా, అపూర్వమైన వరాలు కోరి నీ ఆధిక్యత నిలబెట్టుకున్నావు. ఎప్పటికైనా నీవతనికి పక్కలో బల్లమే. అది తెలుసుకొని ఇక జాగ్రత్తగా మసులుకుంటాడులే దేవేంద్రుడు. తానే సర్వలోకాధిపతిననే అహంకారము ఇప్పటికి వదులుకున్నాడు ఇంద్రుడు. నాకు కావాల్సింది అదే అని తృప్తిగా నవ్వాడు. నిజంగానే ఇంద్రుడు వృతాసురుని పక్కలో బల్లంగానే తలిచాడు. అతని హృదయంలో అతని పట్ల స్వచ్ఛమైన స్నేహభావం లేదు. పొంచి ఉన్న కాలసర్పంలా కనిపిస్తున్నాడు. ఏ నాటికైనా అతని వల్ల తన పదవికి ముప్పే అనుకుంటున్నాడు. ఏ మాయోపాయంతో అతన్ని వధించటమా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. పగలు రాత్రి కాని సమయం ఏది అని ఆలోచిస్తే చటుక్కున అతనికి ఒక వేళ తట్టింది. అది సంధ్యా సమయం. ఒక చిక్కు నుంచి వీడినట్లే సంతోషించాడు. తడిపుడి కాని వస్తువేమై ఉంటుందా అని అహోరాత్రాలు ఆలోచించాడు. పైకి మామూలుగా తిరుగుతూ ఉన్నా అతని మనసులో పాము పిల్లల ఈ భయం తిరుగాడుతూనే ఉంది. ఒకరోజు సాయం సమయం సమీపిస్తోంది. రోజురోజుకి మహేంద్రునికి ఆందోళన పెరిగిపోతోంది. వృతాసురుడు తనకేర్పాటు చేసిన భవనంలో నుంచి వెలుపలికి వచ్చి చుట్టూ చూశాడు. ఎప్పుడు చూసినా నందనవనమే, ఎప్పుడూ చూసే పట్టణమే. అతనికి విసుగనిపించింది. నిజానికి అతగాడు మరొక ప్రదేశానికి వెళ్ళి ఎరగడు. కాస్త వ్యాహ్యాళికి వెళ్ళి వద్దామనిపించింది. తిన్నగా ఇంద్రుని వద్దకు వచ్చాడు. మిత్రమా, ఇక్కడే ఉండి ఉంటే నాకు విసుగు పుడుతోంది. ఎటైనా వెళ్ళి వద్దాం రారాదు? ఎన్నో సుందర ప్రదేశాలు విశ్వం నిండా నిండి ఉన్నాయి. కళ్ళారా ఓసారి తిలకించి వద్దాము అన్నాడు. అతని ముఖంలో ఏదో మ్లానభావము పొడగొట్టింది. నిరుత్సాహంగా కనిపించాడు. ఆ రోజు ఎందుకో ఇంద్రునికి అకారణంగానే ఉత్సాహం అధికంగా ఉంది. కుడి భుజం అదిరింది, కుడి కన్ను అదిరింది. పట్టపుటేనుగు శుభసూచకంగా ముమ్మారు గీంకార మునరించి ఆశీర్వదించింది. ఏదో ఆశారేఖలు అతని వదనంలో పొడసూపాయి. వృతాసురుని మాటలు వింటూనే చిరునవ్వుతో, పద, అయితే ఏకాంతంగానే వెళదాము, మరెవ్వరూ వద్దు మన వెంట అన్నాడు. సరే అని ఇద్దరూ వ్యాహ్యాలకి బయలుదేరారు. ఒంటరిగా తనతో వస్తున్న వృతాసురుణ్ణి చూస్తుంటే ఎలాగైనా ఇతని పీడ వదిలించుకోవాలనే కోరిక మితిమీరిపోయింది దేవేంద్రుల్లో. వాళ్ళిద్దరూ అలా తిరుగుతూ తిరుగుతూ సముద్ర తీరానికి వచ్చారు. వారిని ఆహ్వానిస్తున్నట్లుగా సముద్రుడు తన ఉత్తుంగ కెరటాలతో వడివడిగా ముందుకు సాగి వచ్చి నమస్కారాలు పెడుతున్నట్లుగా శుభ్రమైన తెల్లని నురుగులను వెలుగక్కాడు. సముద్రుడు చేసే ఘోషని వింటూ వృతాసురుడు పరధ్యానంగా నిలబడ్డాడు. అమితంగా నురుగులు కాక్కుకుంటున్న కెరటాలు వడికి ముచ్చటపడ్డాడు. అలా నిల్చున్న వాళ్ళని నిల్చున్న పళంగా సముద్రంలోకి తోసేస్తోనో
అనుకున్నాడు దేవేంద్రుడు. కానీ ఏం లాభం అంటూ పెదవి విరిచాడు. తడి అతన్నేమీ చేయలేదుగా అనుకున్నాడు. అలాగే దీర్ఘంగా ఆలోచిస్తూ ఇసుకలో చూపులు గ్రుచ్చి నిలబడ్డాడు. వృతాసురుడు మెల్లమెల్లగా ఒడ్డు వెంబడే నడవసాగాడు. హఠాత్తుగా ఇంద్రుని తలలో ఒక మెరుపు మెరిసినట్లయింది. సంతోషంతో ఉక్కిరి బిక్కిరైతూ అటు చూశాడు. వృతాసురుడు ఇటువైపు చూడటం లేదు. పొంగి వస్తున్న ఆనందాన్ని లోలోన అణుచుకుంటూ క్రింద కూలబడ్డాడు. వృతాసురుడు చూడకుండా సముద్రపు నురగను చేతిలోకి తీసుకొని పరిశీలించాడు. తడిలా కనిపిస్తోంది, చేతికి తడి అంటటం లేదు. పోనీ ఇది పొడి పదార్థమా అంటే అలా చెప్పే వీలు లేదు. కాబట్టి ఇది తడి పొడి లేని వస్తువు. ఆహా పరంధామా, చిక్కు ప్రశ్నను పుట్టించిన వాడివి జవాబును మాత్రం పుట్టించకుండా ఉంటావా? అపూర్వమైన నీ సృష్టికి ఇవే నా నమస్సులు అంటూ బ్రహ్మ విష్ణువులకు పదే పదే నమస్కరించాడు. వృతాసురుని వరం ప్రకారము తడి పొడి కాని వస్తువిదే. మునుల మాటకి భంగం రాదు, తన పని నెరవేరుతుంది అనుకున్నాడు. ఉత్సాహంగా లేచి నిల్చున్నాడు. సముద్రుడా, అనంతమైన మేఘరాశిని ఇక్కడకు వదులు, నా కోసము ఆ జన్మాంతము నీకు కృతజ్ఞునై ఉంటాను అనుకున్నాడు. అతడి ప్రార్థన వినవచ్చినట్లుగా సముద్రము మరింత హోరు పెడుతోంది. విపరీతమైన వేగంతో తాటి వృక్షాలంత ఎత్తున కెరటాలతో పొంగి వస్తున్న నురగలు గక్కింది. సముద్ర తీరమంతా తెల్లని నురగలతో నిండిపోయి మరో పాల సముద్రమా అన్నట్లుగా ఉన్నది. దేవేంద్రుడు ఇంకా క్షణం ఆలస్యం చేయకుండా విల్లు ధరించాడు. మంత్రం జపిస్తూ ఆ నురుగునంతా తన ఆయుధానికి చివర అమర్చుకున్నాడు. అతి వేగంగా బలంగా రివ్వున దానిని వృతాసురుడి మీదకి వదిలాడు. అంతే, అంతటి బలసారి పర్వతాకారుడు అయిన వృతాసురుడు విచిత్రంగా నేలకూలాడు. పర్వతం మీద మంచు నిండుకున్నట్లు అతని వడలంతా నురగలమయం. మారు మాట లేక కన్ను మూసేశాడు. దేవేంద్రుడు అమిత సంతోషంతో ఒక కేక పెట్టాడు. దేవతలంతా వచ్చారు. దేవేంద్రుని యుక్తికి సంతోషిస్తూ వృతాసురుని మృతికి ఆశ్చర్యపడ్డారు. ఎంత విచిత్రమో చూశారా విధిలీలలు. వాసవుడినే గడగడలాడించిన మేటిధీరుడు, కొండల్ని పిండి చేయగల బలోద్ధరుడు చివరికి సముద్రపు నురగ తాకిడికి తట్టుకోలేకపోయాడు. అత్యాశతో అతను కోరిన వరమే అతడిని ఇంత బలహీనుణ్ణి చేసింది అనుకున్నారు సర్వజనావళీను. దేవేంద్రుడు విజయోత్సాహంతో రాజధానికి వచ్చాడు. త్వష్ట్రదేవుడది విని చీత్కరించాడు. అంతలోనే పంచభూతాలు ఒక్కమారుగా కలకలం మొదలుపెట్టాయి. మళ్ళీ బ్రహ్మహత్య. రెండోసారి కూడా ఇటువంటి పాపాన్ని కొడిగట్టావు. ఏం సమాధానం చెప్తావో చెప్పు. బ్రహ్మహత్యా పాతకుడు స్వర్గాధిపత్యానికి తగునా? ఇది న్యాయమా అంటూ బిగ్గరగా అరిచాడు. దేవేంద్రుడు వెలవెలపోయాడు. సకల దేవతలు మునులు మౌనంగా ఊరుకున్నారు. ఎందుకంటే పంచభూతాలు చెప్పేది నిజమే. మొదటిసారి అతడు ఎలాగో తన పాపం బాపుకున్నాడు. కానీ ఈసారి ఏం చేయగలడు? ఇంద్రుడు తలెత్తుకోలేకపోయాడు. పంచభూతాల తీర్పుని కాదనలేడు. అయినా అతని మనసులోని ఏ మూలో తాను తప్పు చేశానన్న భావం పోలేదు. పదవి వదులుకోలేక మొదటిసారి దారుణంగా నికృష్టంగా విశ్వరూపుణ్ణి వధించాడు. రెండవసారి మిత్రుత్వం పాటిస్తున్న వృతాసురుణ్ణి అన్యాయంగా చంపాడు. రెండూ కూడా తన మీద తనకున్న గౌరవాన్నే కొంత దిగజారుస్తున్నాయి. అతని మనసులో ఆత్మవిమర్శ ప్రారంభమైంది. అందరి ఎదుట అలా దోషిలా నిలబడలేక సిగ్గుపడ్డాడు. తన గౌరవానికి తగిన విధంగా నడుచుకొని మర్యాద నిలబెట్టుకోవాలని నిశ్చయించుకున్నాడు. రాజధానిలో తన అంతఃపురంలోకి అడుగుపెట్టడానికి మనసు ఒప్పలేదు. అందువలన అక్కడే ఆగి మునిగణాన్నంతా పరికిస్తూ, మహర్షులారా, నేను తప్పు చేశాను. నాకు తెలుసు. పంచభూతాల తీర్పు మీరు విన్నారు. దీనికి నాకు నేనే శిక్ష విధించుకొని నిజ మర్యాదని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. నాలో ఆవహించిన నీచత్వము నన్ను వదిలేదాకా నేను ఈ పదవికి తగను. ఈ సింహాసనం మీద కూర్చొని స్వర్గలోకాన్ని పాలించగల అర్హత నాకిప్పుడు లేదు. అందువల్ల నాలో ఈ అల్పత్వం పోయి మనస వాచ కర్మేణ నేను ఉత్తమ గుణ సంపన్నుడైన నాడు తిరిగి వస్తాను. తపస్సు వంటి ఒక సాధన వలనే అది సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ పరిసరాలకంతా దూరంగా పోయి నన్ను నేను పునీతుణ్ణి చేసుకుని ఆ తపస్సు ప్రారంభిస్తాను. నన్ను దీవించండి అన్నాడు స్థిరంగాను గంభీరంగాను. అందరికీ ఆ మాటలు నచ్చాయి. బృహస్పతుల వారు చిరునవ్వు నవ్వుతూ, మహేంద్ర, నీ గౌరవానికి తగిన మాట అది.
ఏం చెప్తావో అని ఎదురుచూస్తున్న మాకు నీ ఉదాత్తమైన పలుకులు విని సంతోషం కలిగింది. సజ్జనుడెప్పుడు ఇతరులకు మార్గదర్శకుడిగా ఉండాలి. నీ ఈ నిశ్చయం ద్వారా నువ్వు ఆదర్శవంతుడి అయినావు. ఇంతకంటే గత్యంతరం లేదు. నీ నిర్ణయమే సబమైనది అని ఆమోదం తెలిపాడు. పశ్చాత్తాపంతోనూ త్వరగా నింద బాపుకోవాలనే ఆతృతతోనూ ఉన్న దేవేంద్రుడు శచీదేవుని కూడా చూడకుండా అట్నుంచటే ఎక్కడికో ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఇది శచీదేవికి దుఃఖం కలిగించినా త్వరలోనే పునీతుడై మరలి వస్తాడు కదా అని ఊరట చెంది నిరీక్షణలో కాలం గడప నిశ్చయించుకుంది. తాను వెళితే అతని తపస్సుకి భంగం కలగవచ్చునని సంకోచించి ఆగిపోయింది. అయితే ఇంద్రుడు వచ్చే వరకు సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టాలన్న ప్రశ్న బయలుదేరింది. బృహస్పతి ఆలోచన నిమగ్నుడయ్యాడు. కొందరు త్వస్త్రదేవుని పేరు సూచించారు. ఇంతా చేశాడు గదా, ఆయన గారినే రాజుగా నియమిస్తే అన్నారు. కానీ బృహస్పతి నిరాకరించాడు. ఈర్ష్యాసూయలచే తన ఔన్నత్యాన్ని బాపుకున్నవాడు అట్టివాడు ఇంద్ర పదవికి తగడు అన్నాడు. దేవతలలో ఎవరిని అందలమెక్కించినా పరస్పరము కలహాలు రేగవచ్చు. అక్కడంతా సమానులే, మరేం చేయటము అని అందరికీ సమస్యగా అనిపించసాగింది. బృహస్పతి తన ఆలోచన చాలించి, నేనొక మాట చెప్తాను, నాకు తోచిన పరిష్కారం అదే అన్నాడు. దేవగురువుల మాటకు ఎదురాడటమా? తమరి తీర్పు ప్రకారమే అంతా జరగగలదు అని అందరూ ఏకకంఠంతో విన్నవించారు. బృహస్పతి అప్పుడిలా చెప్పనారంభించాడు. దేవగణాల జోలి వద్దు. సత్పురుషుడు ధర్మస్వరూపుడు అయినా పురుషోత్తముడెవరైనా సరే, అతడు మానవుడైనా సరే, తెచ్చి ఈ సింహాసనం అలంకరింపచేయటమే ప్రధానం. అతడు మానవుడైనా మరేం చింతలేదు అన్నాడు. అందరూ కుతూహలంగా చూశారు. భూలోకంలో నహుషుడు అనే చక్రవర్తి ఉన్నాడు. అతను బహుశాంత స్వభావుడు, ధర్మమూర్తి, పరాక్రమవంతుడు. మానవుడే కాని అతనిలో దేవతలతో సమానమైన తేజస్సు ఉంది, అంతటి ఔన్నత్యము ఉంది అన్నాడు. మానవుడైతే అవుగాక, సకల సద్గుణరాశి అని తమరు సెలవిస్తున్నప్పుడు సంశయింప పనిలేదు. మానవులుగా పుట్టినప్పటికీ దేవతల్ని మించిన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న మహామహులున్నారు. అతనినే ఆహ్వానిద్దాము ఇంద్ర పదవికి అని మిగిలిన వారంతా తమ సమ్మోదం తెలిపారు. అంతా కలిసి భూమికి బయలుదేరారు. నహుషుడి ముందు సాక్షాత్కరించారు. అతను గొప్ప చక్రవర్తి, బహుధర్మశీలుడు, వినయశీలి. వీరందరినీ చూసి దిగ్భ్రాంతి పొందాడు. ఎన్నో జన్మల పుణ్యఫలము ఈ విధంగా వీరిని తన వద్దకు రప్పించిందని పొంగిపోయాడు. సంభ్రమంతో వారిని ఉచిత రీతిని ఆహ్వానించి చేతులు జోడించి పొంగే ఆనందంతో ఇలా అన్నాడు. మహానుభావులారా, అన్ని పుణ్యాలు ఒక్కసారే పండినట్లు తామందరూ ఈ సామాన్యుణ్ణి చూడటానికి ఇలా విచ్చేశారు. నా జన్మ ధన్యమైంది. బృహస్పతి మెల్లగా నవ్వుతూ, నువ్వు సామాన్యుడివి కాదు నహుష, అందుకే ఇలా వచ్చాం. ఇంద్ర పదవి నిన్ను కోరి వచ్చింది. నువ్వు సామాన్యుడివెలా అవుతావు అన్నాడు. ఉక్కిరి బిక్కిరి అయినాడు నహుషుడు. మహర్షి, ఏమంటున్నారు మీరు? నా చెవుల్ని నేనే నమ్మలేకపోతున్నాను. పరిహాసమా స్వామి అన్నాడు. అగస్త్యుడు అందుకొని, లేదయ్యా నహుష, నిజంగానే మేమీ నిశ్చయానికి వచ్చాం. నీ సుగుణాలకి, నీ ధర్మ ప్రవర్తనకి మెచ్చి నిన్ను ఇంద్ర పదవి స్వీకరించమంటున్నాము. రాజులేని రాజ్యాన్ని కొంతకాలం పాటు ఏలుకొని దేవతల్ని పరిపాలించమంటున్నాము అన్నాడు. మరి దేవేంద్రుడు అంటూ ఏదో అనబోతూ ఉండగా, వృతాసురుడి కథ వినే ఉన్నావు కదా, ఆ బ్రహ్మహత్యా దోషం నివారణ చేసుకోవటానికి ప్రస్తుతము దేవేంద్రుడు నిషధాచలంలో నిష్ఠాపరుడై తపస్సు సాగిస్తున్నాడు. అంతవరకు నువ్వు స్వర్గాధిపత్యం వహించు అన్నారు. ప్రభు, సామాన్య మానవుణ్ణి, నా శక్తి పరిమితమైనది. ఇటువంటి నేను దేవతల రాజ్యానికి పట్టం కట్టుకోవటానికి అర్హుడనా అన్నాడు వినయంగా. బృహస్పతి అతని వినయానికి సంతోషిస్తూ, నహుష, నువ్వు అనవసరంగా సందేహిస్తున్నావు. అయినా ఒక మాట, నువ్వు అనుకున్నట్లుగా నువ్వు పరిమితమైన శక్తి కలవాడుగా కాక అపరిమితము, అజేయము అయిన శక్తిని పొందిన తర్వాతనే ఇంద్ర పదవిని చేపట్టు అన్నాడు. అది తమ అనుగ్రహ విశేషం వల్ల తప్ప ఎలా సాధ్యము అన్నాడు నహుషుడు. అతనికింకా నివ్వెరపాటుగానే ఉన్నది. దేవతలంతా అతని వైపు సస్నేహపూర్వకంగా చూస్తూ, నహుష, మా శక్తి సామర్థ్యాలు నీకు పంచి ఇస్తాము. అవన్నీ నిన్ను చేరినాడు నువ్వు మహా తేజోబల సంపన్నుడువు కాగలవు.
తప్పకుండా స్వర్గాధిపత్యము నీకే తగునప్పుడు అన్నారు. నహుషుడు వినయంతో వంగిపోతూ, వారి అపూర్వమైన ఆదరానికి పొంగిపోతూ, ఆనందంతో మాట తడబడుతూ ఉండగా వారందరికీ నమస్కారం చేస్తూ ఇలా అన్నాడు. మహాపురుషులారా, పూలజలులా ఇంత ఆదరం నా మీద కురిపిస్తున్నారు. ఎంతో బాధ్యతాయుతము హిమన్వితము అయిన పదవిని చేకొమంటున్నారు. ఏం చెప్పాలో నాకు తెలియటం లేదు. ఇది నా పూర్వపుణ్య సంచిత ఫలం కాక తమ అవ్యాజమైన కరుణా కటాక్షంగానే నాకు తోస్తున్నది. ఇంత దూరం వచ్చి నా మీద ఇంత నమ్మకంతో మీ రానతి ఇచ్చారు. కాదని ఏ విధంగానూ చెప్పలేను. కేవలము తమ అనుగ్రహ విశేషం వల్ల మాత్రమే నేనా పదవిని నిర్వహించగలను అని విన్నవించుకుంటూ తన సంతోషం ప్రకటించాడు. నడిమంత్రపు సిరి తెచ్చే దుర్లక్షణాలు నాటికి నేటికి ఏ ఒక్క నాటికి ఒకలాగనే ఉన్నాయి. మానవులు గాని దేవతలు గాని అధికారం చేతిలోకి వచ్చేసరికి తమ పూర్వపు స్థితిగతులను మరిచిపోతారు. వాళ్ల కళ్ళకి పొరలు కమ్ముతాయి. అధికార దాహము తీరనిది. అది ఆరని జ్వాల లాంటిది. నిత్యం దానికి తృప్తి చేస్తూ ఉండాలి. అహంకారము జ్ఞానాన్ని కమ్మేస్తూ పొరలా ఆవరించుకుపోయి యుక్తాయుక్త విచక్షణ లేకుండా కూడా చేస్తుంది. నహుషుడు మొదట బహు వినయంగా ధర్మపరంగానే నడుచుకున్నాడు. రంభ మిగిలిన అప్సరసలను తనవి తీరా భోగించాడు. దేవతల మీద అధికారం పొంది క్రమక్రమంగా వినయాన్ని వదిలాడు. ఆ పదవిలోని మహిమ అతడికి తెలిసి వచ్చింది. గర్వపడ్డాడు. తను ఎంత అర్హుడు కాకపోతే ఆ పదవి తనకు లభిస్తుంది అనుకున్నాడు. తను తప్ప మరెవరూ తగరనే వీరంతా ఈ పదవి తనకు అప్పగించారనుకున్నాడు. సకల దేవతల నుంచి పొందిన తేజస్సు శక్తి వీటి మూలంగా గొప్పగా ప్రకాశిస్తూ దర్పంగా తిరగసాగాడు. అతనికిప్పుడు అంది వచ్చిన ఫలము అలుసైంది. రాను రాను తాను దేవేంద్రుడి కంటే అదుకుణ్ణి అనుకోసాగాడు. ఇన్నాళ్ళు ఇంత వైభవం వెలిగించిన దేవేంద్రుడు ఎక్కడో ఊరు పేరు లేక పడి ఉండటము, మహామునులు సైతము తననే గద్దె ఎక్కించటము చూసి రోజులు గడిచిన కొలది అతనికి అహంకారం పెరిగిపోయింది. మితిమీరి భోగాలను అనుభవించాడు. ఇంకా ఇంకా ఆనందాన్ని జుర్రుకోవాలనే అత్యాశ పుట్టింది. అతని దురాశకి అహంకారానికి దేవతలు అతన్ని చూసి ఏవగించుకోవటం మొదలుపెట్టారు. కోరి తెచ్చుకున్న కురివి అనుకున్నారు. కానీ చేసేందుకేమీ లేదు. తమంతా తాము తేవటమే కాక తమ తమ శక్తులన్నీ సమర్పించుకున్నవారు. ఇప్పుడేం చేయగలరు? తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే ద్రోహి చందంగా తయారైంది నహుషుని వృత్తాంతం. పైకి కక్కలేక మింగలేక మహేంద్రుని రాక కోసము ఎదురు చూస్తూ ఉన్నారు దేవతలు. ఆనాడు వసంతోత్సవం. నహుషుడు అప్సరగణంతో నందనవనంలో మికిలి ఉత్సాహంగా క్రీడిస్తున్నాడు. ఎటు చూసినా కోలాహలంగా అందాలు చిందుతూ సందడిగా ఉంది. ఆ సమయంలో రంభ నందనవనంలో నుంచి శచీదేవి అంతఃపురం వైపుగా వెళ్ళింది. నహుషుడు అది చూసి ఆమె ఏదో నూతన క్రీడ ఆరంభిస్తుందనుకొని ఆమెకు తెలియకుండానే వెన్నంటాడు. రంభ భవనం లోపలికి వెళ్ళింది. నహుషుడు నవ్వుకుంటూ ఆమె అలిగి వెళ్ళినట్లుంది. తాను ఊర్వశితోటే లోకమని చాన్నాళ్లుగా ఉంటున్నందుకు అనుకున్నాడు. ఈ ఏకాంత మందిరంలో తనతో క్రీడించవచ్చుననే రంభ ఇలా వచ్చి ఉంటుంది అనుకున్నాడు. ఇంతలో పరమ సౌందర్యవతి అగ్నిశిఖలా వెలిగే పవిత్రమూర్తి సకల లోకాల్నేలే రాజ్ఞిలా దర్పంగా టీవీగా నడుస్తూ ఓ స్త్రీమూర్తి దర్శనమిచ్చింది. సన్నని తెల్లని పట్టు వస్త్రం ధరించింది. వడలంతా ముత్యాల నగలతో అలంకరింపబడి ఉంది. కాని ఆమె మోమున రవ్వంత విషాదము సన్నని రేఖలా గోచరిస్తోంది. ఒత్తైన ఆమె తల మీద ముత్యాల ఆభరణాలు మెరుస్తున్నాయి. నహుషుడు ఆమెను చూస్తూ అట్టే నిలబడిపోయాడు. మోహావేశము అతనిలో అదివరకే వేళ్ళూని ఉంది. ఇప్పుడు ఈ సౌందర్యవతిని చూడగానే మహావృక్షంలా పెరిగిపోయింది. ఆమె అద్భుత సౌందర్యానికి అబ్బురపడ్డాడు. రతీదేవినే మించిపోయింది. ఎవరీమే? ఎన్నాళ్ళు చూడనే లేదే. నాకు తెలియకుండా ఎక్కడుంది? బ్రహ్మదేవుడు ప్రత్యేకంగా నా కోసముని సృష్టించలేదు కదా అనుకున్నాడు. కళ్ళు ఒప్పజెప్పి అటే చూస్తూ నిశ్చేష్టుడై నిలబడిపోయిన నహుషుని చూసి ఆమె త్వరగా అటు నుంచి కదిలి వెళ్ళిపోయింది. నహుషునికి అప్పటికి ఒళ్ళు తెలిసింది. గబగబా ఆమె వెళ్ళిన దిక్కే వెళ్ళబోయాడు. అంతలో రంభ వచ్చింది. అతన్ని చూసి తెల్లబోయింది. ప్రభు, మీరిక్కడా? అవును, నిన్ను వెన్నంటే వచ్చాను. సరే గాని ఆ అసామాన్య సౌందర్య రాశి ఎవరు అని కుతూహలంగా ప్రశ్నించాడు.
రంభ అతని వాలకం చూసి తటపటాయించింది. చెప్పు, ఆమె ఎవరు? ఎంత అందం, ఎంత టీవీ, ఎంత హొయలు! మెరుపు తీగలా వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. ఎవరా సుందరి? త్వరగా చెప్పు రంభా. అబ్బా, నా మనసు నిలవటం లేదు. మహా తత్తర పడుతోందామె దర్శనం కోసం. చెప్పు, ఎవరామె? నిలువలేనని ఆరాటంతో మళ్ళీ మళ్ళీ ప్రశ్నించి తొందరపెట్టాడు. రంభ భయపడుతూ, ప్రభు, ఆమె దేవేంద్రుని భార్య శచీదేవి అంది. ఆ అంటూ ఆశ్చర్యపోయాడు నహుషుడు. క్షణము ఇంద్రుని అదృష్టానికి ఈర్ష్యపడ్డాడు. ఒక్క నిమిషం అలా ఆలోచించి, రంభా, నేనెవర్ని అన్నాడు. ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక, మా ప్రభువులు అంది అయోమయంగా. అదేలే, మీ ప్రభువునే. స్వర్గలోకాధిపతిని ఏమని పిలుస్తారు అన్నాడు విచిత్రంగా నవ్వుతూ. ఈ సింహాసనాన్ని అధిరోహించిన వారిని ఇంద్రుడు అంటారు అన్నది. ఎందుకిలా రెట్టిస్తున్నాడో అర్థం కాలేదు ఆమెకు. నహుషుడు ఆమె కేసు గంభీరంగా చూస్తూ, అవునా, నేనింద్రుడిని. సర్వాధికారాలు, సర్వదేవతలు, అప్సరగణాలు, ఈ నందనవనము అన్నీ నాకే చెందాలి, అవునా అన్నాడు. తమకే చెందాయిగా ప్రభు అన్నది రంభ. హహహ అని నవ్వాడు నహుషుడు. మరి ఇంద్రుని రాణి ఇంద్రాణి నాకు చెందకపోవటమేమిటి? ఆమె మాత్రము నా చెంతకు రాని కారణమేమిటి? ఆమె ఇంద్రాణి కదా, నా సరసనే ఆమె స్థానం. ఇన్నాళ్ళు నా కంటబడకపోవటానికి ఏమి కారణం? ఆలోచిస్తే ఇది అన్యాయం కాదా? నాకు చెందవలసిన ఆమె సౌందర్యము ఇలా ఒంటరిగా ఈ భవనంలో మగ్గిపోవటానికి కారణమెవరు? కరుకుగా ప్రశ్నించాడు. గజగజలాడింది రంభ. నోట మాట రాలేదామెకు. రంభ, నేనడిగింది న్యాయమే కదా. వెళ్ళు, వెళ్ళి ఆ లావణ్యరాశిని నా సన్నిధికి తీసుకునిరా. నా హృదయం ఆమె రూపురేఖలతో నిండిపోయింది. ఆమె వియోగానికి మరెంతోసేపు నేను తాళలేను. వెంటనే వెళ్ళు అన్నాడు. రంభ ఏం చెప్పటానికి నోరు రాక గడగడా వణికింది. రంభ, వెళ్ళు. ఈ క్షణంలోనే ఆమె చల్లని పలుకులు నేను వినాలి. అప్పుడే నా మనసు సేద తీరుతుంది. ఆమె కలువరేకుల కన్నుల్లో నుంచి అనురాగ వీక్షణాలు నా మీదకి ప్రసరింపచేయాలి. అప్పుడే నాలో నవజీవము తొణికిసలాడుతుంది. ఆమె పగడాల పెదవులు విప్పి చిరునవ్వులు చిలకరించాలి. అప్పుడే నాలో ఉత్సాహం పరవళ్ళు తొక్కుతుంది. ఆమె నా జంగడ చేరి తన మృదుబాహులతలతో నన్ను చుట్టి గారవించాలి. అప్పుడే నేను నిజమైన ఇంద్రుణ్ణైతాను. స్వర్గాధిపత్యానికి ఆనాడే సిసలైన అర్థము సమకూరుతుంది. అంతవరకు ఈ నహుషుడికి అన్నీ శూన్యమే అన్నాడు విరహంతో వేగిపోతూ. శచీదేవి సౌందర్యము అతని మతి పోగొట్టింది. అన్నీ అందుకున్నాను, ఆమెను మాత్రం అందుకోలేనా అనుకున్నాడు. రంభ చెరచెర లోపలికి వెళ్ళింది. శచీదేవి కలవరపడుతూ ఉంది. ఒక్క క్షణకాలంలోనే తన్ను చూసి నహుషుడు అలా నివ్వెరపోవటము, అతని కన్నుల్లో మోహావేశము, నిలువెల్లా మన్మథతాపము అన్నీ గమనించిందామె. అయ్యో, ఎటువంటి దృష్టితో చూశాడు తన వైపు! ఎంత ఆపద వచ్చి పడింది! ఏం తలుస్తున్నాడో కదా అని భయపడుతూ ఉంది. రంభ వెలవెలబోతూ ముందు నిలబడగానే ఆమెకి సంగతి అర్థమైంది. తత్తరపాటుతో ముందుకు వస్తూ, ఏమిటి రంభ, ఏమిటి విషయం? ఆ నహుషుడు నన్ను చూస్తూనే అలా అయిపోయాడేమిటి? నీతో ఏమన్నాడు అని అడిగింది. రంభ ముఖం దించుకొని చెప్పలేక చెప్పింది. ఆయన గారు ఇంద్రుడట, ఇంద్రాణి తన సొత్తేనట అని. శచీదేవి అదిరిపడింది. నీవిక్కడే ఉండి రంభా అంటూ విసవిస మరో మార్గం గుండా బయటికి నడిచిపోయింది. ఆమె ఒళ్ళంతా భగభగ మండుతోంది. మనసులో క్రోధము, అవమానము, భయము, దుఃఖము సెగల్లా లేచి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. భగవంతుడా, ఏమిటి పరీక్ష నాకు? దేవేంద్ర, ఎక్కడ ఉన్నావు? ఒంటరిగా నన్నొదిలి ఇటువంటి పరీక్షల పాలు చేశావా నన్ను? ఎంత ధైర్యము ఆ నహుషుడికి! ఇంద్రాణి అతని సొత్తట. పురుషుణ్ణి ఎడబాసిన వనిత ఎంత అలుసు! ఆమె కళ్ళ నుంచి నీటిధారలు అవిరాళంగా ప్రవహించనారంభించాయి. ఆమె అలా నడుచుకుంటూ తిన్నగా బృహస్పతుల వారి సన్నిధికి వెళ్ళింది. ఆశ్రమంలో బృహస్పతుల వారు విశ్రాంతిగా పడుకొని ఉన్నారు. గద్గదమైన కంఠంతో రోషావేశాలు కలబోసుకొని ఎలుగెత్తి పిలిచింది శచీదేవి. శరణు గురువర్య, శరణు శరణు అని. అద్దాటుగా లేచాడు బృహస్పతి. ఎట్టెదురుగా కన్నీరొలికిస్తూ క్రోధంతో వణుకుతూ శచీదేవి తల వంచుకొని నిలబడింది.
ఆమె దగ్గరగా వెళ్ళి వాత్సల్యంగా తల మీద చేయి వేసి నిమురుతూ ఆతృతగా అడిగాడు ఆయన. ఏంటమ్మా ఇది? మహేంద్రుని పట్టపుదేవివి, ఈ దీనవదనమేమిటి? ఈ కన్నీరేమిటి? ఎందుకిలా ఆవేశపడుతూ వగరుస్తున్నావు? సంగతేమిటి తల్లి అన్నాడు. సచీదేవికి దుఃఖం తన్నుకు వచ్చింది. గురుదేవా, నా గతి చూశారా? దేవేంద్రుడి ఇల్లాలిని ఎటువంటి స్థితిలో పడ్డానో చూశారా? నేను ఆ నహుషుని సొత్తట. నన్ను తన సన్నిధికి రమ్మని రంభచేత రాయబారం పంపాడు అన్నది. నివ్వెరపోయాడు బృహస్పతి. ఎంతకు తెగించాడు? పదవి వరించేసరికి అల్పులకెంతటి అహంకారం చుట్టుకుంటుంది. తన స్థానం తెలుసుకుని మసలే ఇంగింత అతనిలో లేకపోయింది. రామ్మ, నేనుండగా నువ్విలా దీనంగా దుఃఖించటమా? నా బిడ్డలాంటి దానవు, నీ కన్నీరు తుడుచుకోముందు. నీకు దైన్యం ఎంతమాత్రమూ తగదు. రా తల్లి అంటూ ఆమె చెయ్యి పట్టుకొని అత్యంత ఆదరంగా తన ఆశ్రమంలోకి తీసుకొని వెళ్ళాడు. కాసేపు ఇక్కడ విశ్రమించు. నహుషుడికి సంగతి తెలిసి ఎలాగూ రాకమానడు. అతనికి తగిన బుద్ధి నేను చెప్తాను అన్నాడు. ఆ మాటలతో కొంత ఊరడిల్లి స్థిమితపడింది సచీదేవి. దేవేంద్రుణ్ణి స్మరిస్తూ, ఎక్కడున్నారు ప్రభు? ఎప్పటికి పూర్తయితుంది మీ తపస్సు? నాతో మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళారే. మీ ఉనికి తెలుసుకుని మిమ్మల్ని చేరుకునేదాకా నాకు మనశ్శాంతి లేదు అనుకుంటూ ఉంది పదే పదే. అంతలో నహుషుడు, రంభ ఇంకా రాలేదేంటి చెప్పమా అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఒంటరిగా వస్తున్న రంభను చూసి ప్రశ్నించాడు. ఆమె సమాధానం చెప్పటానికే జంకింది. నహుషుడు ఉత్కంఠని ఆపుకోలేకపోతున్నాడు. చెప్పు రంభ, ఏది ఆ మీనలోచని? ఏది ఆ సంపాలత? ఏది నా మనోరాగ్ని అంటూ విరహంతో ఉడికిపోసాగాడు. ఆమె ఈ మాట వింటూనే తన భవనం విడిచి చెరచెరా నడిచి ఎటో వెళ్ళింది ప్రభు. ఎటు వెళ్ళిందో నాకు తెలియదు అంది రంభ. ఆ అంటూ ఒక ఉదుటున సేవకుల్ని పిలిచి, మీరంతా వెళ్ళి తక్షణమే శచీదేవి ఎక్కడుందో కనుక్కొని చెప్పండి నాకు అంటూ ఉద్యానవనంలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆమె అందచందాల్ని మననం చేసుకుంటూ మన్మథ తాపానికి గురయ్యాడు. అంతలో సేవకులు వచ్చి, ప్రభు, ఆమె దేవగురువు బృహస్పతుల వారి ఆశ్రమంలో ఉన్నది అని విన్నవించారు. నహుషుడికి కోపం ముంచుకు వచ్చింది. కానీ పైకి ఏమనలేకపోయాడు. మరొకరెవరైనా అయితే నిందించి ఉండేవాడు. కానీ ఆమె శరణుజొచ్చినది దేవగురువాయే. కాసేపు ఆలోచించి నెమ్మదిగా బృహస్పతి ఆశ్రమం వైపు వెళ్ళసాగాడు. బృహస్పతుల వారు జపంలో నిమగ్నుడై ఉన్నాడు. కొంత తడవు వేచి చూశాడు. శచీదేవి ఇతని రాకని అల్లంత దూరాన్నే గమనించి ఆశ్రమం లోపల మరుగుగా ఉండిపోయింది. ఆమె గుండె గుబేలుమనది. గురువని భయభక్తులైనా లేకుండా ఎలా వచ్చి నిలుచున్నాడో అని మనసులోనే తిట్టుకుంది. జపం ముగించి కళ్ళు తెరిచిన బృహస్పతికి కోపాన్ని అణుచుకుంటూ మ్లానమైన ముఖంతో ఎదుట నహుషుడు కనిపించాడు. ఏమిటి విశేషం రాజా అన్నాడు నవ్వు ముఖంతో ఆయన. ఇంతలో ఈ సంగతి తెలిసిన దేవతలు మునులు అక్కడ గుమిగూడారు. అందరికీ నహుషుడి పట్ల విముఖత బయలుదేరింది. ముఖం గంటు పెట్టుకుని నిష్ఠూర స్వరంతో నహుషుడు ఇలా అన్నాడు. గురుదేవా, ఇది అన్యాయం. నేను మనసు పడిన కన్యను న్యాయంగా నా రాణి కావలసిన చిన్నదాన్ని మీరిలా మీ ఆశ్రమంలో దాచి ఉంచటము చాలా అన్యాయం. తమకిది తగునా అన్నాడు. తప్పు చేసి పైగా ఎదురు తనని అడుగుతున్నాడని బృహస్పతికి ఆగ్రహం కలిగింది. అయినా అణుచుకుంటూ, ఏం పలుకుతున్నావో తెలుసునా? ఆమె వాసవుని ఇల్లాలు, మహాపతివ్రత. తెలివి తెచ్చుకొని ఆలోచించు, నీకెలా చెందుతుంది అన్నాడు. హూ అంటూ హూంకరించాడు నహుషుడు. వెటకారంగా ఇలా అన్నాడు. హూ అలనాడు దేవేంద్రుడు గౌతమి పత్నిని మాయోపాయంతో వశం చేసుకున్న నాడేమైందో ఈ నీతి. ఏది ఏమైనా నీ వంటి మహాపురుషునికి ఇటువంటి బుద్ధి తగదు. మహోన్నతమైన ఈ పదవిలో ఉన్న నీవు ఇలా పరాధార కోసము ఆశపడటం నీచం. బుద్ధి తెచ్చుకొని కాస్త ధర్మాధర్మాలని విచారించు అన్నాడు బృహస్పతి. ఆచార్య, మాటలు అనవసరం. ఆమె న్యాయంగా నా రాణి కావలసినది. మీరామెను నా సన్నిధికి పంపి తీరవలసిందే. తమరే న్యాయం ఆలోచించి ఈరోజు ప్రొద్దుగుంకేలోగా ఆమెకు నచ్చచెప్పి పంపండి అంటూ చెరచెర బయటికి నడిచాడు. అతని కంఠంలో ఆజ్ఞ, అతని ముఖంలో పట్టుదల కనిపించాయి. దేవతలంతా ఖిన్న వదులయ్యారు. కొందరు గుసగుసలాడారు. ఇంద్ర పదవి వరించింది, ఇంద్రాణి వరించాలంటాడు.
ఓ విధంగా ఇది న్యాయమే అని కూడా తోస్తుంది అని. వారి గుసగుసలు విన్న శచీదేవి క్రోధంతో మండిపడింది. ఆశ్రమంలో నుంచి వెలుపలికి వచ్చి బృహస్పతిని చూస్తూ సూటిగా ఇలా ప్రశ్నించింది. గురువర్య, ఇదేనా న్యాయం? శచీదేవి మహాపతివ్రత. ఆమె శుచి అని ఇన్నాళ్ళు అందరూ పొగిడిందంతా కల్లయేనా? మీ నోట మీరు నన్ను శుచి అన్నారు. అది కూడా ఈనాడు అనృతమే అవుతుందా? చెప్పండి గురుదేవా అంది. బృహస్పతి వాత్సల్యంగా నవ్వి ఆమెను ఊరడిస్తూ, ఆవేశపడకమ్మా, ఇలా కూర్చో. ఎంతటి పుణ్యశీలులైనా ఒక్కొక్క సమయంలో ఇలా అవమానాలు పాలు కావలసి వస్తుందనుకుంటాను. సహనానికి ఇలా పరీక్ష పెడతాడు కాబోలు పరమేశ్వరుడు అని దేవతల వైపుకు తిరిగి, ఇదేనా మీ తీర్పు? ఏమనుకుంటున్నారు మీరంతా? అతని ఆగ్రహానికి జడుస్తున్నారా అన్నాడు. వాళ్ళు తలలు వంచుకొని, మరి కర్తవ్యం ఏమిటి మహర్షి అన్నారు. కర్తవ్యమా? ఉపాయం ఆలోచించాలి. భయపడి ఇంద్రాణిని సమర్పించటమో లేక ఎదిరించి విపరీత పరిస్థితులను కొని తెచ్చుకోవటమో కాదు. చేయవలసింది బుద్ధిబలం ఉపయోగించాలి అన్నాడు. అదేమిటో తమరే సెలవియండి అన్నారు వాళ్ళంతా. బృహస్పతి శచీదేవుని ఉద్దేశించి, అమ్మా, నీవీ సాయం సమయమందే నహుషుని వద్దకు వెళ్ళు. వెళ్ళి ఇంద్రుని కొరకు వేచి ఉన్నదానను. అతని జాడ తెలియలేదు. మరి కొంతకాలం వేచి చూస్తాను. అప్పటికి నీ మీద మనసు మరల ప్రయత్నిస్తాను. ఆనాడు నీ దాన్నైతాను. అంతేకాని ఇప్పటికిప్పుడు నన్ను నీ రాణిని కమ్మంటే నా మనసు అందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వాసవున్నే ధ్యానిస్తూ ఉన్నాను కనుక కొంత గడువిస్తే నీ దరి చేరగలను అని నమ్మబలుకు. తర్వాత సంగతి చూద్దాం. నీ భర్తని ఉద్ధరించే ప్రయత్నము ఈలోగా చేద్దాము అన్నాడు బృహస్పతి. అందరికీ ఈ ఆలోచన నచ్చింది. శచీదేవి ఇక తప్పదనుకొని అయిష్టంగానే నహుషుని వద్దకు బయలుదేరింది. ఆమెను చూస్తూనే నహుషుడు పొంగిపోయాడు. గౌరవంగా స్వాగతం పలికాడు. ఆమె చిరునవ్వుతో మృదుస్వరంతో బృహస్పతి చెప్పమన్న మాటలు చెప్పింది. కొంతకాలం మాత్రమే వేచి చూడమని వినయంగా అర్థించింది. ఆమె తీయని స్వరానికి, కళ్ళలోని వేడుకోలికి కరిగిపోయాడు నహుషుడు. వ్యతిరేకించలేదే, వేచి చూడమంది అంతే కదా అని ప్రసన్నుడయ్యాడు. ఇక తనది కాక తప్పదని ఆనందించాడు. సరే దేవి, నీ మాట కాదనలేక ఈ గడువు ఇస్తున్నాను. త్వరలో నన్ను అనుగ్రహించాలి సుమా. అంతదాకా విరహంతో నేను మగ్గిపోతూనే ఉంటాను అన్నాడు. శచీదేవి నవ్వు ముఖంతో నమ్మబలుకుతూ, తప్పక, అనతి కాలంలోనే నీ అభీష్టం నెరవేర్చగలను అని చెప్పి వచ్చేసింది. తర్వాత బృహస్పతి విష్ణుమూర్తిని ధ్యానించి, ప్రభు, దేవేంద్రుని పాపము పరిహారమగుటకు ఏమి చేయాలి? అతని తపస్సు ఇంకా పూర్తి కాలేదు. ఈలోగా ఆపద ముంచుకొచ్చింది. తక్షణమే పాప పరిహారమైతే గాని కథ నడవదు. శచీదేవి ఇక్కట్లో పాలవుతుంది అన్నాడు. మహావిష్ణువు అశ్వమేధ యాగం చేసి మహేంద్రుడు కల్మషరహితుడు కావచ్చునని ఆనతినిచ్చాడు. బృహస్పతి వెంటనే బయలుదేరి మహేంద్రుడు ఉన్న చోటికి వచ్చాడు. శచీదేవి వృత్తాంతం చెప్పకుండా అతనికి అశ్వమేధ యాగం చేసి నీ పాపం బాపుకో ముందు అని చెప్పి యాగాన్ని దగ్గర ఉండి త్వరగా జరిపించాడు. మహేంద్రుడిని తీసుకొని రాజధానికి వచ్చాడు. శచీదేవి భర్తని చూసి పరమానందం పొందింది. బృహస్పతి, మహేంద్ర, నీవు మొదట ఆ నహిషుణ్ణి జయించు. నీ సింహాసనం నువ్వు రాబట్టుకో అన్నాడు. దేవేంద్రుడు నహుషుని వద్దకు వెళ్ళాడు. వెళ్ళి చూస్తూనే మాన్పడిపోయాడు. నహుషుని తేజము, అతని శక్తి సంపదలు చూడగానే మహేంద్రుడి కళ్ళు చెదిరాయి. సకల దేవతల తేజస్సు నింపుకున్నవాడు నహుషుడు. తను 2 సార్లు పాపం చేసి కొంత బలహీనుడయ్యాడు. మహేంద్రుడిలో ఏదో బలహీనత ప్రవేశించింది. నహుషుడి ముందు ధైర్యంగా నిలవలేకపోయాడు. ఇప్పటికి 2 తడవులు శత్రువుణ్ణి అన్యాయంగా వధించాడు. ఈసారి వారిద్దరికన్నా బలాఢ్యుడిగా కనిపిస్తున్నాడు ఈ నహుషుడు. పైగా ఇంద్ర పదవితో సింహాసనం మీద సాధికారంగా కూర్చొని ఉన్నాడు. మహేంద్రుడిలో అధైర్యం ప్రవేశించింది. మనోబలాన్ని కోల్పోయాడు. అంతే, తెలియని విరక్తితో ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. ఇది విని శచీదేవి నిలువునా కూలిపోయింది. దుఃఖసాగరంలో మునిగిపోయింది. బృహస్పతి ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. మార్గం చూపగలడు కానీ మహేంద్రునిలో ఆత్మవిశ్వాసం ఏ విధంగా తెచ్చిపెట్టగలడు? శచీదేవి తర్వాత ఒక నిశ్చయానికి వచ్చి
మనసంతా పరమేశ్వరి మీద నిలిపి ధ్యానించసాగింది. నా పాతివ్రత్యమే నిజమైతే నా భర్త జాడ తెలుపు తల్లి అని వేడుకుంది. ఆ రాత్రి కలలో ఆమెకు ఒక విచిత్ర ప్రదేశం కనిపించింది. హిమవత్ పర్వత ప్రాంతము. అక్కడ మంజువంతమనే కొండ, దానికి దిగువన బ్రహ్మాండమైన సరస్సు. గంభీరంగా, ఏకాంతంగా, ఎంతో పవిత్రంగా కనబడుతూ ఉంది ఆ ప్రాంతమంతా. ఆ సరస్సులో ఒక పెద్ద కమలం విచ్చుకొని ఉంది. ఆ కమలనాళంలో ఇంద్రుడు సూక్ష్మ రూపంలో ధ్యానం చేస్తూ కనిపించాడు. దిగ్గున లేచింది సచీదేవి. వెంటనే వెళ్ళి బృహస్పతికి ఆ వార్త చెప్పింది. బృహస్పతి సంతోషించి, నీ కల నిజమే తల్లి, పార్వతీదేవి నిన్ను అనుగ్రహించింది. నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళి వాసవుని మనస్థితి ఏమిటో తెలుసుకునిరా అని ఆమెను పంపాడు. కొందరు దేవతల్ని తోడు తీసుకొని ఆమె అక్కడికి వెళ్ళి సరోవర ప్రాంతాల నందు నించొని కమలాన్నుద్దేశించి, ప్రభు, వెతుక్కుంటూ వచ్చాను, దర్శనమియండి అన్నది. ఇంద్రుడు ఆశ్చర్య ఆనందాలతో తబ్బిబ్బయ్యాడు. ఆమె ప్రేమకి, ఆమె పాతివ్రత్య మహిమకి పొంగిపోయాడు. ఆ తర్వాత హీనస్వరంతో చెప్పడం మొదలుపెట్టాడు. ఆ నహుషుని ముందు నేను నిలవగలననిపించడం లేదు దేవి. అంతటి శక్తి, మనస్థైర్యము సంపాదించుకోవాలి నేను. అందుకే ఇలా వచ్చేశాను. అప్పటిదాకా వేచి ఉండక తప్పదు అన్నాడు. శచీదేవి నిరాశ చెంది, అంతేనా ప్రభు అంది బాధగా. ఏం చేయగలం, విధిలీలలు. నహుషుడు కూడా నావలనే ఏదైనా పాపకార్యం చేసి దిగజారిన నాడే అతని ఆత్మశక్తి నశిస్తుంది. అప్పుడే అతను బలహీనుడైతాడు. అంతవరకు అతన్ని నేను జయించలేను అన్నాడు ఎటో చూస్తూ. శచీదేవికి మెరుపుల ఆలోచన తట్టింది. ఏమన్నారు? నహుషుడు పాపం చెయ్యాలా? అతడు ధర్మభ్రష్టుడు కావాలా అంది. మహేంద్రుడు ఆశ్చర్యంగా, అవును, ఎందుకలా అడిగావు అన్నాడు. శచీదేవి చటుక్కున లేచి నిలబడి, ప్రభు, నేను వెళ్ళి వస్తాను. మీ తపస్సు కొనసాగించండి. మనోబలాన్ని పుంజుకొని శక్తివంతులై త్వరలోనే తిరిగి రండి. మనం దేవుని దయ వలన అతి త్వరలోనే కలుసుకోగలము అని నమ్మకంగా పలికి ధైర్యంగా ముందుకు కదిలింది. మహేంద్రుడు వింతగా చూస్తూ ఉండిపోయాడు. ఏం చేస్తుంది శచీదేవి? ఎలా అంత నిబ్బరం ఏర్పడింది? అతనికి అంతు పట్టలేదు. అలాగే దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. శచీదేవి వెళ్తూనే నహుషుని మందిరంలోకి అడుగుపెట్టింది. నహుషుడు హర్షపులకితుడై ఆమెను ఆర్భాటంగా ఆహ్వానించి గౌరవించాడు. ఆమె సవిలాసంగా నవ్వుతూ, ప్రభు, నన్ను నేను సమాధానపరుచుకోవటానికి ఇంకెంతో దూరం లేదు. అపూర్వమైన తేజోశాలి తమరు. మహేంద్రుడే నిలవలేడు మీ ముందు. ముల్లోకాలు మీ ఆధీనంలో ఉన్నాయి. మీకెవరూ సాటి లేరు. అలాగే అపురూప సౌందర్యవతిని నేను ఇంద్రాణిని. త్రిమూర్తుల భార్యలతో సమానమైన గౌరవం కలదాన్ని. ఇట్టి మన కలయిక కూడా అపూర్వంగా ఉండాలి. అది జగత్తులో మిక్కిలి ఖ్యాతి కలిగి మిమ్ము సర్వులు కీర్తించేదిగా ఉండాలి. అటువంటి అద్భుతం జరగాలి. అదే నేను మీ నుండి కోరుకోదలుచుకున్నాను అంది. ఏమిటది, త్వరగా చెప్పు. నువ్వు నా దరి చేరటమే కావలసింది. ఎటువంటి పనైనా చేస్తాను. నాకీ విశ్వంలో దుస్సాధ్యమైందేదీ లేదు అన్నాడు నహుషుడు ఉబికిపోతున్న సంతోషంతో. శచీదేవి నవ్వు ముఖంతో ఇలా చెప్పింది. రేపే తమరు నా భవనానికి వచ్చి నన్ను స్వీకరించండి. అయితే ఆ రావటము సామాన్యంగా కాదు. 14 భువనాలకి చక్రవర్తిలా రండి. అదెలా సాధ్యమవుతుందంటారా? సకల చరాచర ప్రాణకోటిలో పరమ పూజ్యులు బ్రాహ్మణులు. త్రిమూర్తులు కూడా వినయ వినిమిత శిరస్కులైతారు మహామునుల ఎడ. కనుక విశ్వవిఖ్యాతులు పూజితులు అయిన మహామునులను మీరు వాహనంగా చేసుకోండి. అటువంటి వాహనం వేరెవరికి లభిస్తుంది? దీనితో మీరు ఈ విశ్వానికే ఏకఛత్రాధిపత్యం వహించగలుగుతారు అంది. నహుషుడు ఆమె తన్ను అంగీకరించిందనే సంతోషంలో సర్వము మరచిపోతున్నాడు. ఆనందాబ్దిలో ఓలలాడుతూ వివేచనని, బుద్ధిని కోల్పోయాడు. ఆమె చెప్పినదే వేదంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఆమెను తన రాణిగా చేసుకుందామా అనే ఆతృతలో ఉన్నాడు. అందువలన వెన్వెంటనే ఒళ్ళు తెలియని వాడిలాగా చిందులు తొక్కుతూ సేవకుల్ని పిలిచాడు. వాళ్ళు రాగానే, మీరు వెళ్ళి 7 మహాపురుషులను తీసుకుని రండి అన్నాడు. వారు వచ్చారు. మహర్షులారా, ఈనాటి నుండి మీరంతా నాకు వాహనంగా ఉండండి అని ఆజ్ఞాపించాడు. వారంతా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఓరి మూర్ఖాదమా అని మనసులోనే తిట్టుకున్నారు.
నీ పాపం పండటం మొదలెట్టిందిరా అనుకొని నవ్వుకున్నారు. అందరూ తల వంచి వారి చేతులను చాకచక్యంగా నహుషుడు కూర్చునేందుకు వీలుగా ఒక పీఠంలా ముడిచారు. నహుషుడు వికటాట్టహాసం చేస్తూ అందులో ఎక్కి కూర్చున్నాడు. సర్వలోకాలు ఒక్కసారిగా ముక్కును వేలేసుకున్నాయి. సర్వలోక జనము నహుషుణ్ణి దుమ్మెత్తుపోశారు. మూర్ఖుడు, కన్ను మిన్ను గనక ఎలా మిడిసిపడుతున్నాడో, మహామునులని వాహనంగా చేసుకున్నాడు, ఎంత పాపియో అనుకున్నారు. ఆ క్షణం నుంచే నహుడు తన తేజస్సును కోల్పోయాడు. అతని శక్తి సామర్థ్యాలు సన్నగిలసాగాయి. పతనమవనారంభించాడు. అలా వారు మోస్తూ ఉంటే రాజధాని అంతా ఊరేగసాగాడు. అంతా వింతగా అసహ్యంగా చూడసాగారు. శచీదేవి తృప్తిగా నిట్టూర్చింది. ఈ పాపాన్ని మించిన మహాపాపం మరొకటి లేదు. పరమ నికృష్టుడిగా మారి పూర్తిగా పతనమయ్యే తరుణం వచ్చింది అనుకొని నిశ్చింతపడింది. నహుషుడు ఇలా మునివాహనం మీద తిరుగుతూ ఒక వనంలోకి ప్రవేశించాడు. మునులకి అలసట కలిగింది. వారి శరీరాలకి విపరీతమైన నొప్పి కలిగింది. స్వేదజలంతో ఒడలంతా తడిసి ముద్దయింది. ఆయాసపడుతూ నిల్చున్నారు. అంతలో ఆ వనంలో ఉన్న మునులు కొందరేదో వాదించుకోవటం కనపడింది. అగస్త్యుల వారు అదేమిటని అడిగారు. అక్కడి మునులంతా తమ శిష్యులతో వచ్చి సప్తర్షుల చుట్టూ మూగారు. అందులో ఒక మునిపుంగవుడు అగస్త్యుల వారితో తమ వాద ప్రతివాదాల సారాంశం చెబుతూ, మహర్షి, వేద మంత్రాల యొక్క ఆవశ్యకతను గూర్చి వాదించుకుంటున్నాము అని చెప్పాడు. అక్కడే ఉన్న నహుషుడు వికటంగా నవ్వాడు. తనకి వాహనంలా పనిచేస్తూ సేవకుల్లా పడి ఉన్న మునీశ్వరులంటే అతనికి చులకన ఏర్పడింది. తద్వారా ఈ మునులు, వేదాలు, మంత్రాలు, యజ్ఞాలు అన్నీ కూడా అతనికి అలుసుగానే కనిపించసాగాయి. అందుకనే వారి మాటలకి వికటంగా నిర్లక్ష్యంగా నవ్వుతూ, వేదాలేమిటి, మంత్రాలేమిటి, ఈ బ్రాహ్మణులు, ఈ మునీశ్వరులు మీరంతా కూడా అల్పులే. వేదాలు నాకు ప్రమాణికాలు కావు, అవి పఠించే మీరు నాకు సేవకాధములు అని మరింత హేళనగా నవ్వసాగాడు. అందరిలోనూ క్రోధం పెల్లుబికింది. అగస్త్యుల వారు మందలిస్తూ, నహుష, వేదాలని ఈసడించడం తగదు, అవి అందరికీ సురోధార్యాలే అన్నాడు. మితిమీరిన కండకావరంతో ఉన్న నహుషుడు అగస్త్యుని వైపు ఉరిమి చూసి, నా సేవకుడివి, ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే ముచ్చువి, నాకు చెప్పవస్తావా అని కాలెత్తి అగస్త్యుల వారి శిరస్సును తన్నాడు. మునులంతా హాహాకారాలు చేశారు. ఒక్కొమ్ముడిగా, ఏం చేశావురా మహాపాపి, ఈనాటితో నీ పాపం పండింది అన్నారు. అగస్త్యుల వారిలో క్రోధము తారామండలానికి లేచింది. వేదాలని ధిక్కరించడం సహించలేకపోయాడు. అంతేకాక సహించరాని అవమానం చేశాడు. ఆయన ప్రళయకాల రుద్రుడిలా గర్జిస్తూ, ఛీ మూర్ఖ, మా సహనం ఎక్కువైన కొలది నీ మూర్ఖత్వము ఎక్కువైతున్నది. ఇంద్రుడివి కాదగిన అర్హత నీకు లేదు. భ్రష్టుడా, ఈ పదవి నుంచి భ్రష్టుడివై భూలోకంలో సర్పరూపంలో పడి ఉండు అని శపించాడు. అంతే, నహుషుడు నేలకరిచాడు. ఆ పిమ్మట ఇంద్రుణ్ణి పిలుచుకుని వచ్చి సచీ సమేతంగా మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టారు దేవతలు, మునులు. ఇంద్ర పదవి జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.